స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. ధూమపానం క్యాన్సర్ కు కారణమవుతుంది. ధూమపానం చంపుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. సందర్భాన్ని సాక్ష్యాల్ని బట్టి చూస్తే తలికుడం జోస్కుట్టిని దారుణంగా హత్య చేశారు అని తేలింది. కాబట్టి నేరస్తుడు శివరాజుకి ఈ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వాడిని చంపేయండి. ఎవరిని తిరుగా బిడ్డకడి. అంత దూరం వెళ్ళలేము సార్, వేరే హాస్పిటల్కి వెళ్దాం. పక్కన ఏ హాస్పిటల్ ఉందయ్యా? స్పెషాలిటీ ఇండియన్ హాస్పిటల్. అయితే ఎక్కడికి తీసుకెళ్ళు. జరగవయ్యా. డాక్టర్, ఆఫ్టర్ సుచరింగ్ జస్ట్ టేకెన్ బ్లడ్ అండ్ యాంటీబయాటిక్స్ ఫాలో చేయండి. ఓకే మేడం. వార్తలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. తలేకులం జో హత్య కేసులో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన శివరాజ్ని కోర్టు ముందు కొంతమంది చంపాలని ప్రయత్నించారు. పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎవరో తెలియని కొంతమంది అక్కడ ఆయన మీద దాడి చేశారు. మన వాళ్ళకి ఎవరికైనా దెబ్బలు తగిలాయా? సార్, అతనికి మాత్రమే దెబ్బ తగిలింది సార్. సార్ పడుకోండి, పడుకోండి. రిలాక్స్, పడుకోండి ప్లీజ్. సార్ మీకేం కాలేదు, భయపడకండి, కాస్త రిలాక్స్ అవ్వండి.
సిస్టర్ ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను ఆయన్ని చూడాలి. ఆయన నా భర్త అదంతా చూడడానికి కుదరదు. అటువైపు మిమ్మల్ని ప్రతిమాలుకుంటున్నాను. డాక్టర్, మా ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? కాస్త ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు ఆయన ఎవరు చూడడం కుదరదమ్మా. చూడాలంటే నాకు తెలిసి మీరు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. అంతకు మించి మేమేమీ చేయడం కుదరదమ్మా. పోలీసులు మాకు స్ట్రిక్ట్ ఆర్డర్ వేశారు. దేవి, ఏమైందమ్మా? ఏమైంది? నా శివాకి ఏమైంది? ఆ మ్యాటర్ ఈరోజు తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఎడిషన్ లో అది వెళ్లాల్సిందే. గుడ్ మార్నింగ్ యానీ. గుడ్ మార్నింగ్ అని ఎడిటర్ మిమ్మల్ని నేను వెళ్ళి చూస్తాను. ఒక హత్య చేసిన వాడికి ఆయిల్ దండన అనేది పెద్ద న్యూసేం కాదు. కోర్టులో తీర్పిచ్చిన కొన్ని క్షణాల్లోనే కోర్టు వాకిట్లోని ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాడిని చంపాలనుకున్నారంటే నౌ దట్స్ ద డిఫరెంట్ మ్యాటర్. రియల్లీ సార్. సో దట్స్ వై ఐ కాల్డ్ యూ. దీని వెనక ఎవరున్నారో నువ్వు కనిపెట్టాలి. సంథింగ్ ఎక్స్క్లూజివ్. అదే మనకిప్పుడు అవసరం. సంథింగ్ సాలిడ్, యునో, మెటీరియల్ ఫర్ ఎ కవర్ స్టోరీ. జనాలు బాగా ఇష్టపడి చదివేంత విషయం ఉండాలి ఇందులో. నువ్వు ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని కలిసి ఆ రియల్ స్టోరీని తెలుసుకోవాలి. అండ్ గెట్ ద డీటెయిల్స్. ఓకే? ఎస్ సార్. ఫర్ మీ ఇట్స్ ఎ ఛాలెంజ్. నాకు తెలిసినంత వరకు విషయాన్ని గ్యాదర్ చేయడం అంత ఈజీ కాదు. శివరాజ్ అనే హంతకుడు హత్య కేసులో హంతకుడు, హత్యా ప్రయత్నం కేసులో వాది. అందువల్ల వాడున్న చోట పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉంటుంది. బట్ దెర్ ఇస్ అన్ ఓపెనింగ్. ఇక్కడున్న మీ సిస్టర్ ఇన్ లా హాస్పిటల్లోనే వాడిని అడ్మిట్ చేశారు. ఇందులో నాకున్న పెద్ద సమస్య అదే సార్. పర్మిషన్ లేని చోట దొంగతనంగా అక్కడికి వెళ్లిపోయి అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటప్పుడు జర్నలిస్ట్ కి ఒక వికేరియస్ ప్లెజర్ దొరుకుతుంది. అది మన సొంత ప్లేస్ లోనే చేయాలనుకున్నప్పుడే డాక్టర్ సోఫియా తన ప్రొఫెషనల్ ఎథిక్స్ ని చూసినప్పుడు మనం మన ప్రొఫెషన్ కోసం ఆ ఎథిక్స్ ని దాటబోతున్నాం. ఇదొక సోషల్ రిలవెన్స్ ఇష్యూ కదా. ఇందులో ఎటువంటి తప్పు లేదు. యానీ జాకబ్ తెలుసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఏదేమైనా సరే నా వల్ల అయింది నేను చేస్తాను. ఐ విల్ మేనేజ్ ఇట్ బై హూప్ ఆర్ బై క్రూక్. ఇదంతా మామూలుగా అనుకోకండి. మరణశిక్ష విధించిన ఖైదీకి కూడా అది నెరవేరే సమయం వరకు తన ఆరోగ్యాన్ని ప్రాణాన్ని కాపాడటం గవర్నమెంట్ డ్యూటీ. మా హాస్పిటల్కి ఎవరు ట్రీట్మెంట్కి వచ్చినా కూడా ఆ పేషెంట్ ప్రాణాన్ని ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఇక్కడున్న ప్రతి డాక్టర్ పని మాత్రమే కాదు, బాధ్యత కూడా. మీకు తెలియందేమి కాదు, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గా మీకు చెప్తున్నాను. కోర్టు శిక్ష చేసిన ఏ నేరస్తుడైనా కూడా తను ఉండేది ఇన్సెంటివ్ కేర్ అయినా కూడా అది తనకి ఒక జైలు లాంటిదే. డాక్టర్స్, నర్సులు తప్ప ఆ రూమ్ లోకి వెళ్ళటానికి ఎవరికి అనుమతి లేదు. టైట్ సెక్యూరిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలి. జైల్లో మేము చేసే అన్ని ఫార్మాలిటీస్ ఇక్కడ మేము చేసి తీరాలి. తనకిప్పుడు ఎలా ఉంది? పేషెంట్ కి హెడ్ ఇంజరీ ఏం కాదు. అలా ఉండి కూడా ఆయన ఇంతవరకు ప్రమాదకర పరిస్థితిని దాటలేదు. సిగ్గుగా లేదరా నీకు? భర్త చనిపోయిన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటావు? నా ప్రిన్సిపల్ ఏంటో తెలుసు కదా, రాబిన్ హుడ్ ప్రిన్సిపల్. ఉన్నవాడి దగ్గర లాక్కోవాలి, లేనివాడికి హెల్ప్ చేయాలి. నా జూనియర్స్ కూడా అదే ప్రిన్సిపల్ని ఫాలో చేయాలి. అది సరేగానే ఈ లక్ష్మి గారి పిటిషన్ని ఫైల్ చేయి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, నేను యానీ జాకబ్, ఇండియన్ టైమ్స్ నుంచి. టెల్ మీ. సార్, నేను వచ్చింది. జస్ట్ ఎ సెకండ్. ఎస్, రవి వర్మ, ఐపీసీ 376 మలక్ స్టేషన్ అండ్ అటెంప్ట్ ఆఫ్ రేప్. ఎవరూ లేని సమయంలో హద్దు మీరి రూమ్లో దూరి అమ్మాయి చేయి పట్టుకున్నాడు కదా, ఈ సెక్షన్లో ఫైల్ చేసే ఈ జన్మలో వాడు బయటికి రాలేడు. అలాగేనోకే? ఓకే. యా సార్, నేను యానీ. మీరు యానీ జాకబ్, ఇండియన్ టైమ్స్ నుంచి వచ్చారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు, నాకు బోర్ కొడుతుంది. కంటిన్యూ. నేను వచ్చింది ఒక కేసు విషయంలో. ఓ, ఐఎమ్ సారీ. కర్తరే వర్సెస్ హువాలియా, బాంబేలో జరిగిన పెద్ద కేసు. 1993 ఏఈఆర్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 652. అది చదివి చూడండి. ఇటువంటి తీర్పుని మన హైకోర్టులో కూడా ఇచ్చారు. 1994 కేఎల్టీ వాల్యూమ్ 1. సమయం ఉన్నప్పుడు ఇదంతా తీసి చదివి చూడాలి సార్. ఓకే ఓకే. ఎస్ సార్, నేను వచ్చింది. అయ్యో, మీ పేరు యానీ జాకబ్, మీరు ఇండియన్ టైమ్స్ నుంచి వచ్చారు. అదే చెప్పి బోరు కొట్టదు, ఇంకేమైనా చెప్పండి. ఓ, ఇక మీద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సారీ.
యా సార్ మీరు ఇలా పదే పదే ఎస్ చెప్పడం నాకు కూడా బోర్ కొడుతుంది. దట్స్ గుడ్ వన్, ఐ లైక్ ఇట్. మీరు కూడా నా టైపే. చెప్పండి. తలికులం జోస్ మర్డర్ కేస్ కాపీ నాకు ఒకటి ఇవ్వగలరా? దాంతో ఒక ఆర్టికల్ రాయాలి. వై నాట్? మీరు రేపు రండి, నేను కోర్టులో తీసుకొచ్చి ఆఫీసులో పెడతాను. ఈజీగా ఆయన కాపాడాల్సిన కేసే. సందర్భ సాక్షులు మాత్రమే ఆయనకి ఆపోజిషన్ గా ఉన్నాయి. బట్ మనం ఎంతగా వక్కాలు తప్పుచ్చుకున్నా ముద్దాయి మనకి హెల్ప్ చేయాలి కదా. సరే కేస్ డీటెయిల్స్ నాకు చెప్పగలరా? సారీ, అంత క్లియర్ గా నాకు తెలీదు. ఐ వాస్ ఓన్లీ క్రౌడ్ డిఫరెన్స్. ముద్దాయి కోసం ఎవరు వక్కాలతా కోసం రాకపోతే కోర్టు తన ప్యాన్ నుంచి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది. ఈ కేసుకి నా పేరు సెలెక్ట్ చేశారు. సార్ ఈ కేసుకి సంబంధించి మీ దగ్గర ఇంకా వేరే డీటెయిల్స్ ఉన్నాయి? ఇంతగా మీద ఏ డీటెయిల్స్ నా దగ్గర లేవు. నిజం తెలుసుకోవాలంటే శివరాజ్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జరగదు. కావాలంటే ఇక్కడ హాస్పిటల్ నుంచి ఆయన్ని సెంట్రల్ జైలుకి మార్చేటప్పుడు యూ కెన్ గివ్ ఇట్ ద ట్రై. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ నేను అప్పుడప్పుడు వస్తుంటాను. అవసరమైతే మాత్రం రండి. పద్దాకొస్తే నాకు బోర్ కొడుతుంది. నాకు కూడా. ఈస్ కోడ్ అగైన్. ఐ లైక్ దట్. నువ్వేం చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. తనిఖీలను చూసి వారు ఎందుకు చంపారో అందరికీ తెలియాలి కదా. ఇవన్నీ కనిపెట్టడానికే కదా నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చదివి ఇక్కడున్నాను. ఇన్వెస్టిగేషన్ నీ పత్రికా ఆఫీస్ వరకు పెట్టుకో. ఇది హాస్పిటల్. పేషెంట్ ప్రాణాలతో ఆడుకోకూడదు. అదేదైనా సమస్య అయిందనుకో, తర్వాత అది మెడికో లీగల్ కేసు అవుతుంది. అది మాత్రమే కాదు, ఇప్పుడే ఆయనకి కాస్త స్పృహ వస్తోంది. ఖచ్చితంగా నా వల్ల డాక్టర్ సోఫియా హాస్పిటల్ రెప్యుటేషన్ చెడిపోదు. నాకు వేరేనో దారులున్నాయి. సరే మీరు వెళ్ళి అమెరికాలో ఉన్న నా అన్నయ్యకి గుడ్ నైట్ చెప్పి పడుకోండి. నేను ఇప్పుడు చాలా మెయిల్స్ చెక్ చేయాలి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ యానీ జాకబ్ తో నా పెట్టుకుంటారు. మీ హాస్పిటల్లో దూరి మీకే తెలియకుండా ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటాను. హా జావెన్, నేనే యానీ. ఐ నీడ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ. ఆ తనికులం జోస్ మర్డర్ కేసుంది కదా, దాని ఫుల్ టెక్స్ట్ నాకు కావాలి. మెయిల్ చేస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని నాకు తెలుస్తోందా అని? అరే వదినా, నా మీద అంత నమ్మకం లేదా? ఇది వేరే కేసు. మీరు వెళ్ళి పడుకోండి. వెరీ వెరీ గుడ్ నైట్. అరే, మీరు యానీ కదా? అవును, నేను యానీనే. నర్సింగ్ అసిస్టెంట్ యానీ. నేనిక్కడికొచ్చిన విషయం నువ్వు డాక్టర్తో చెప్పకూడదు. ఒకవేళ నువ్వు చెప్పావంటే నీకిక్కడ పనుండదు. ఓకే? ఓకే. ఆగు, నేనిస్తాను. నువ్వు అమ్ము కదా? మరేం పర్లేదు. నన్ను చూస్తే మీకు అమ్ములా అనిపిస్తే మీరు నన్ను అలాగే పిలవచ్చు. ఇంకా నీళ్లు తాగుతారా? నేనిక్కడ ఆపరేషన్ థియేటర్లో నర్స్, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. బయట ఉన్నది మీ వైఫ్ అనుకుంటాను. వారితో ఏదైనా చెప్పాలా? బాధపడకని చెప్పండి. చెప్తాను. నేను తర్వాత వస్తాను. నోరు తెరవకూడదు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పారు. అది చాలు నాకు. చావు గురించి మాకు భయం లేదు. ఎవరి కోసం బ్రతకాలి? దేవుడు మమ్మల్ని త్వరగా అమ్మ దగ్గరికి పంపిస్తే చాలు.
ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వారికి తాగడానికి నీళ్ళు ఇచ్చినప్పుడు వారు నన్ను అమ్ము అని అనుకున్నారు. తప్పే లేదు, నన్ను మీరు అలాగే పిలవండి అని చెప్పాను. అరే ఏడవకండి, నేను ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాను. మీకు వారితో ఏదైనా చెప్పాలనిపిస్తే నాకు చెప్పండి, నేను వారితో చెప్తాను. ఆ ఫైల్ క్లోజ్ చేసేసి ఏమి కనిపెట్టలేమని చెప్పేస్తే మీ పని అయిపోతుంది, అర్థమైందా? ఆ తర్వాత పై అధికారులు మమ్మల్ని పిలిచి 1,00,000 అడుగుతారు. సార్, ఆ రోజు వచ్చిన మర్మస్వామి క్వాలిస్ నంబర్ ఫేక్ అని చెప్పారు సార్. వచ్చిన వాళ్ళు మన మనిషి కాదని తెలిసిపోయింది సార్. బయటూరు నుంచి అతన్ని చంపడానికి పిలిపించారు సార్. ఆ శివరాజ్కి ఎవరి మీద సందేహం ఉందో చెప్పాడా? లేదు సార్, ఆ మనిషికి ఎవరు తెలియదంట, ఎవరి మీద డౌట్ లేదంట. మనమేం చేద్దాం సార్? సార్ సరే, ఆ కారు ఉంది అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటారు. ఎస్, యానీ జేకబ్, ఇండియన్ టైం. ఇప్పుడు ఇంటికే వచ్చారా? సారీ ఫర్ ద ట్రబుల్. నేను సాధారణంగా క్లయింట్స్ ని ఇంటి దాకా రానివ్వను. కేసులన్నీ కోర్టులోనూ ఆఫీస్లోనే. హోమ్స్ స్వీట్ హోమ్స్ అండ్ ఐ యామ్ అలోమి. నేను కొత్తగా ఒక ఐటమ్ ని వంట చేస్తున్నాను. ప్లీజ్ కమ్. టీ ఆర్ కాఫీ? ఏదైనా ఓకే. సారీ, ఒకటి టీ లేదా కాఫీ, ఏదైనా సరే, అందులో ఒక క్లారిటీ ఉండాలి. సరే, టీ. థ్యాంక్ యూ. టీయే కదా అడిగారు? అవును. అడ్జస్ట్ చేసుకుని ఈ కాఫీ తాగండి. టీ పొడి అయిపోయింది. తర్వాత మీరు టేస్ట్ చేస్తే చూడాలి. కొత్తగా ఒక ఐటెం ట్రై చేశాను. ఈ టీవీ ఛానల్స్లో కొంతమంది అమ్మాయిలు ఇంతవరకు ఎవరు లోకంలో తినని, ఇంక మీద తినటానికి అవకాశం లేని కొన్ని ఐటమ్స్ని చేస్తున్నారు. అందులో అర్థం లేని పేరు కూడా పెడుతున్నారు. అందులో ఒకటే ఇది, పొటాటో కాఫ్ పిజ్జా, బంగాళదుంప బోండా. సార్, నేను వచ్చింది ఆ తలికుళం మర్డర్ కేస్ జడ్జ్మెంట్ కాపీని మీ ఆఫీస్ నుంచి తెచ్చి డీటెయిల్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. బట్ తర్వాత నాకు విషయం తెలిసింది. దీని ప్రీ ఇన్సిడెన్స్ కేస్ వైరమడి మర్డర్ కేసుగా. అది ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు. ఎవరో ఒకరిని ముద్దాయిగా తీసుకొచ్చారు, బట్ వాడు కూడా ఇప్పుడు బయటే ఉన్నాడు. ఆ కేసు వాదాడేది మా కొలీగ్ అడ్వకేట్ రామకృష్ణ. సార్, వారి దగ్గర నుంచి ఆ కేసు డీటెయిల్స్ కూడా తీసిస్తారా? ఓ, అది సరి. అంతా నా తల మీదే పెట్టండి. ఇందులో ఏముంది? న్యాయం దొరకని పేదవారి కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వాదించే మీలాంటి గొప్పవారి వల్లే అవుతుంది. వీటన్నిటికీ ఫీజు ఆ దేవుడు కలిపిచ్చేస్తాడులేండి. ఆయన ఇస్తారనే దానికోసం కాదు, నా మనసు నెమ్మది కోసమే ఇదంతా చేస్తున్నాను. ఎనీవే, నేను రామకృష్ణకి ఫోన్ చేస్తాను, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. ఈ 2 కేసులు ఒకటిగా చదివి చూశారంటే ఏ స్టోరీ మై పెర్హాప్స్. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఒక పర్సనల్ క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మీరు ఇలా క్రోనిక్ బ్యాచులర్ గా ఉండడానికి కారణం అమ్మాయిల మీద ఉన్న విరక్త లేదా ప్రొఫెషన్ మీద ఉన్న ఓవర్ కమిట్మెంటా? రెండూ లేవు. కొంతమంది అందంగా ఉంటారు, కానీ బుద్ధివంతులుగా ఉండరు. బుద్ధివంతులుగా ఉంటే అందం ఉండదు. అలా కలిసి రెండూ ఉంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదు. ఈ 3 ఉన్న అమ్మాయిలకి నేను అంతగా నచ్చను. అయితే మీరు లాస్ట్ లో చెప్పింది మీ జీవితంలో అప్పుడప్పుడు జరిగిండొచ్చు. నేనే చెప్పానుగా, యూ హావ్ వండర్ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సరే సార్, నేను వస్తాను. ఇంక మీద ఎప్పుడైనా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు రావాలి. మీరు రాకపోతే నాకు బోర్ కొడుతుంది. నా అమ్మ కూడా నాకు ఇలాగే కాఫీ చల్లార్పిస్తుంది. చాలు, నన్ను చూసినప్పుడల్లా అమ్ము అని మాత్రం పిలుస్తున్నారు. కానీ ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ గురించి చెప్పండి అని అడుగుతూనే ఉన్నాను. చెప్తాను అంటూ మాట దాటిస్తున్నారు. ఇంతవరకు ఏది చెప్పలేదు. నీతో చెప్పడానికేముంది? నేను దేవి పిల్లలు లేకుండా కష్టపడ్డాము. వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు. చివరికి 5 సంవత్సరాల తర్వాత ఆ దేవుడు మాకిచ్చింది మా అమ్ముకుంటే. రండి. నమస్తే సార్. లెటరా? అవును. బాగున్నారా? బాగున్నాను సార్. దేవి, అమ్ముకుట్టి,
ఏంటండి? ఎదురు చూసిందే ట్రాన్స్ఫర్. ఎక్కడికి? నీ ఊరికే. అది ఏ ఏరియా నాన్న? తొడుపురా. నాకు మన ఊరే నచ్చింది. అలా చెప్పకూడదమ్మా, మీ అమ్మ ఊరు కదా, గాడ్స్ ఓన్ కంట్రీ. మీ అమ్మకి అదేంటి ఇష్టం? ఇలా చూడమ్మా, ఇంటర్కి అక్కడ చాలా స్కూళ్ళు ఉన్నాయి. మే ఫస్ట్ వీక్ లోనే నేను జాయిన్ అవ్వాలి. ఏంటి విషయం? నాకు ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా. ఏడవకూడదురా, మీ అమ్మ ఊరే కదా అది. నేను ఇక్కడే బామ్మతో ఉండి చదువుకుంటాను. నువ్వు రానని చెప్పావంటే మీ నాన్న ఆ పని కూడా వదిలేస్తాడు తెలుసా? నా వల్ల అవ్వదు. ఓరిని టైం 5 అయింది. పొద్దున్నే 5 గంటలకు బయలుదేరున్నా ఈ పాటికి వచ్చేసి ఉండాలి. నన్ను వాచ్మెన్ చేశారు కదా. ఏమిటి సుగుణ ఇలాగే? మళ్ళీ పెట్రోల్ రేట్ పెరిగిందంట. ఏ మేనేజర్ వచ్చిపోయినా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పాత మేనేజర్ ని ప్యాక్ చేసి పంపించేశాం. కొత్త మేనేజర్ ప్యాక్ చేసుకుని వస్తూ ఉన్నారు. సరే సరే, నేను వస్తాను. పొలాచి పార్టీ వచ్చేసారు. నమస్తే సార్, మీరే కదా పొలాచి నుంచి వచ్చిన కొత్త మేనేజరు? సార్, నా పేరు సుగుణ. బ్యాంక్ లో నా గురించి చెప్పుండాలే. ఇక్కడికి వచ్చే బ్యాంక్ ఆఫీసర్లందరికీ ఇల్లు చూసి పెట్టేది నేనే. పాత మేనేజర్ ఇల్లు ఖాళీ చేసినందువల్ల ఇల్లంతా కొత్తగా పెయింట్ చేసి సిద్ధం చేసి పెట్టాను. ఈవిడ నా భార్య దేవి, నా కూతురు వైరమణి. మీరు ఈ ఏరియాకి కొత్తగా వస్తున్నారు సార్? చాలా సార్లు వచ్చాను. ఈవిడ సొంత ఊరు ఈ ఊరే. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో నేను కూడా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. ఏంటి చెప్పా పెట్టకుండా ఏదేదో చేస్తున్నావు? ముందులారా, ముందు మీ కూలి ఎంతో కరెక్ట్ గా చెప్పండి, ఆ తర్వాత కిందకి దింపండి. వాళ్ళని దించనివ్వండి, పర్లేదు. అయ్యో సార్, ఇది మీ ఊరు కాదు, మా ఊరు. ఇక్కడ దింపడానికి ఒక కూలి, ఏది దింపకుండా ఊరికే తమాషా చూస్తారే వాళ్ళకి ఒక కూలి. ఇది సరిపోదన్నట్టు మనల్ని కుశల ప్రశ్నలు అడిగి చాలా టార్చర్ పెడతారు, దానికి ఒక కూలి. ఇదంతా తెలుసుకునే ఆ దేవుడి ఏరియాకి ఒక పేరు పెట్టారు, గాడ్ వన్ కంట్రీ. ఈ ప్రపంచంలో ఒక్క పని కూడా చేయకుండా కూలి తీసుకునే కంట్రీ ఈ ఒక్క కంట్రీనే. కూలి ఎంతో చెప్పండి సార్. 10,000 ఇవ్వండి సార్. ఏంటి 10,000? అయితే ఓ పని చేయండి, ఈ సామాన్లన్నీ మీరే తీసుకెళ్ళండి. మేము ఆ డబ్బులకి కొత్తవి కొనుక్కుంటాంలే. 2,000 రూపాయలు ఇస్తాను. మీరు చేయకపోతే చెప్పండి, బండిని కాంపౌండ్ లో పెట్టి సారు నేను దింపేసుకుంటాం. మీరు తమాషా చూస్తూ ఉండాల్సి వస్తుంది. మీ రూల్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీరు? నేను అంతే సార్, మీరు త్వరగా దింపండి సార్. గాడ్ వన్ కంట్రీ బట్ డెవిల్స్ వన్ పీపుల్. దేవుడు ప్రదేశంలో సైతాన్లు రాజ్యమేలుతున్నాయి. కలికాలం. న్యూస్ పేపర్ వాడికి చెప్పేశాను, పాలోడికి చెప్పేశాను, సాయంత్రం కిరాణా అంగట్లో కూడా మాట్లాడేస్తాను. వేరే ఏదైనా ఉంటే నేను చూసుకో. నానా, ల్యాప్టాప్ మర్చిపోయాను. నానా, స్కూల్ సంగతి ఏమైంది? నిన్న సుగుణన్ వచ్చాడు కదా, ఈ రోజు బ్యాంక్ వస్తానన్నాడు, నేను చూసుకుంటాను. కొత్తగా అద్దెకొచ్చారని చెప్పారు. మీ పేరు? దేవి. ఇలారా, నా కూతురు వైరమణి. ముద్దుగా అమ్ము అని పిలుస్తావు. నా పేరు సుమిత్ర. అదే మా ఇల్లు. హస్బెండ్ గల్ఫ్ లో ఉన్నారు. తిను మా అబ్బాయి. నీ పేరేంటి బాబు? రంజిత్. ఏం చేస్తున్నావు? వాడు మాట్లాడలేడు. ఫైనాన్స్ కాలేజ్లో చదువుతున్నాడు. మీ ఆయన? బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు. మేము బయటికి వెళ్తున్నాము, సమయం ఉన్నప్పుడు మా ఇంటికి రండి. సరేనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీకు ఇల్లు బాగా నచ్చిందా? చాలా నచ్చింది. సుగుణ అంటే నాకు మీతో ఒక 2-3 పనులు అవ్వాల్సి ఉన్నాయి. నిన్న మీరు చెప్పిన పనులన్నీ పూర్తయిపోయాయి. పాలవాడు సాయంత్రం నుండి పాలు పోయడం మొదలు పెడతాడు. పేపర్ రోడ్ రేపొద్దు నుంచి వేస్తాడు. ఇక గ్యాసు అది రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తుంది. ఇంకా మీకేం కావాలో చెప్పండి, చేసేస్తాను. ఈ రోజు పొద్దున ఇక్కడికి వచ్చినప్పుడు స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది. సర్వీస్ కి ఇచ్చి చాలా రోజులైంది. నా ఫ్రెండ్ ఒకడు మెకానిక్ ఉన్నాడు సార్. మీరు పొద్దున్నే స్కూటర్ ని ఇంట్లోనే వదిలేసారండి. వాడే స్కూటర్ ని మెకానిక్ షెడ్ కి తీసుకెళ్లి సరిచేసి తీసుకొచ్చేస్తాడు. తర్వాత ఏంటో చెప్పండి. అమ్మాయికి ఒక మంచి స్కూల్లో +1 అడ్మిషన్ కావాలి. అంతే కదా, అడ్మిషన్ దొరికిందనుకోండి. అదేలా? అదేంటంటే సార్, నేను నిన్న కంగారులో ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఊర్లో పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు. ఈ బ్యాంక్ ఉన్న బిల్డింగ్ కూడా అతనిదే. అంతెందుకు, మీరుంటున్న ఇల్లు కూడా అతనిదే. అతని బ్యాంకులో చేసిన డిపాజిట్ డబ్బుతోనే ఈ బ్యాంక్ కూడా రన్ అవుతోంది.
తలికులం ట్రావెల్, తలికులం ఎస్టేట్, తలికులం హోటల్స్ ఇవన్నీ కూడా అతనికి చెందినవే సార్. అతనికి ఒక స్కూల్ కూడా ఉంది, అందుకనే అడ్మిషన్ దొరికేసింది అన్నాను. తలికులం జానచ్చన్ చాలా గొప్పవారు. ఆయనకి 2 అబ్బాయిలు, జార్జ్ కుట్టి, జోష్ కుట్టి. నిత్యం సహాయం చేసే మాత, ఎల్లవేళలా అండగా ఉండాలి మాత, నీ దయ కోసం ప్రార్థిస్తున్నా మాత. అమ్మాయి మేరీ, ఏమే మేరీ? ఏంటమ్మా? మధ్యాహ్నం చేసిన చేపల వేపుల్లో మూతుందో లేదో చూడు, లేదంటే మూత పెట్టు, పిలి తినేస్తది. అలాగేనమ్మా. పరలోకమందున్న నా తల్లి మాత, నువ్వే సర్వవేళలా మమ్మల్ని కరుణించాలి. అయ్యో, కోడిని కంపతో మూసానా? అమ్మాయి మేరీ, ఏంటమ్మా? నువ్వు పాపని పంపి కోడి మూసుందో లేదో చూడు, పాములు వచ్చే చోటు కదా. సరేనమ్మా, చూస్తాను. నువ్వు వెళ్ళి చూడవే. పని చెప్తే కోపగించుకుంటది. పాపం కష్టపడుతుందని ఆయన వాళ్ళని తెచ్చి పనికి పెట్టుకుంటే ఇంతే, తెగగించుకుంటుంది. నిత్య సహాయణి మాత, ఆశీర్వదించాలి మాత, ఆశీర్వదించాలి మేరీ మాత. ఇప్పుడే గుర్తుకొచ్చింది, రబ్బరు రేటు పెరిగిపోతూ వస్తుంది. మాతా తిరణాల దగ్గరలో ఉంది. నీకు సమర్పించే కానుకలు తగ్గితే నన్ను తప్పుగా అనుకోకు మాతా. తరువాత జార్జి విషయం తల్లి, వాడికి పెళ్ళై 5 ఏళ్లైపోయింది. వాడి పెళ్ళాన్ని చూస్తే ఇంతవరకు బిడ్డను కనలేదు. ఏం చెయ్యాలి? నీ ముందు సాష్టాంగ పడాలి. టీవీ చూస్తూ ఉంటే తల్లి అవుతుందా? తనకు ఆశ లేకపోవచ్చు కానీ నేను నా మనవడితో ఆడుకోవాలి కదా. అదేనమ్మా నా కొడుకు గురించి నిన్ను అడిగేది. బాగా విను, నీకు 1 నెలే టైం ఇస్తున్నాను. ఆలోపు జరిపించాలి, లేదంటే ఈ సబాస్టిన్ ద్వారా నేను అనుకున్నది జరిపించి చూపిస్తాను. ఆ తర్వాత నీ సాయం ఏది అక్కర్లేదని హ్యాపీగా ఉంటాను. మేరీ మాతను భయపెట్టే జపం చేస్తుంది అనుకుంటా. నీ ప్రార్థన వినడానికి మేరీ మాతకి చాలా ఓపిక కావాలి, అంతే కదా? ప్రార్థన మొదలెట్టగానే పాడుతుంది, మధ్యలో ఇంటి సమస్య, దాని తర్వాత పుకారు చేస్తుంది, ఆఖరిగా బెదిరిస్తుంది. ఇలా చూడండి, నేను ప్రార్థన చేసుకుంటుంటే మీరు ఇలా కూర్చొని తాగుతున్నారు. నన్ను తప్పు పట్టడానికి మీకు అర్హత లేదు. నేను రోజు మాతాని ప్రార్థించడం వల్లే మీరు మీ కొడుకు ఈరోజు సుఖంగా ఉన్నారు. ఒక్కరోజు కూడా మీరు ప్రేయరే చేయలేదు. ఆదివారం అయినా కూడా చర్చికి రారు. ఏదైనా శుభకార్యమో పెళ్ళో అంటే చర్చి పక్కకే రారు. వచ్చినా కూడా పిశాచాలని చూస్తున్నట్టు చర్చి ముందే నుంచుంటారు. ఇదిగో చూడే, చర్చికి పోయి ప్రార్థన చేయడం పెద్ద సమస్య కాదే. ఇదిగో చూడు, ఇక్కడ శుద్ధంగా ఉండాలి. హృదయం శుద్ధంగా ఉన్నవాడే పుణ్యం చేసేవాడు. మాత్రమే స్వర్గంలో చోటు లభిస్తుంది. ఇదంతా నీకెలా తెలుసురా? నేను 5-6 సంవత్సరాలు చర్చిలో ఫాదర్ దగ్గర ఉన్నాను కదా. రాత్రి అయితే అంతా ఏ మాటలు మాట్లాడుకుంటారు. తీసుకొస్తున్నాడు. సుగుణేనా? రా కూర్చో. నమస్తే సార్. కలిసి వెళ్దామని వచ్చాం. ఇతను మన బ్యాంక్ వచ్చిన కొత్త మేనేజర్, పేరు శివరాజు. మన ఇంట్లోనే అద్దెకుంటున్నాడు. ఏం తాగుతారయ్యా? లెమన్ జ్యూస్ జ్యూస్ ఏమొద్దులే. అదేం పర్వాలేదు, మొదటిసారిగా వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి. నేను వెళ్ళి లెమన్ జ్యూస్ 2 గ్లాసులు. అలాగే. నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. ఇక్కడ మీ స్కూల్లో మా బిడ్డకు +1 అడ్మిషన్ కావాలి. అదే విషయం. స్కూల్ వ్యవహారాలంతా చూసుకునేది నా పెద్ద కొడుకు జార్జ్ కుట్టి. నేను వాడితో చెప్తాను. సరేనండి. నేను కూడా కొత్త మేనేజర్ని చూడాలనుకున్నాను. నా చిన్న కొడుకు జోష్ కుట్టి ఎస్టేట్ లో ఉన్నాడు. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ తో మిమ్మల్ని కలవాలని వస్తాడు. అది మీరు చూసి లోన్ కొంచెం శాంక్షన్ చేసి పెట్టండి. చూసుకుంటానండి. ఒకరోజు ఇంట్లో వాళ్ళని తీసుకురా, నేను కూడా చూడాలిగా. నేను నా ఫ్యామిలీ తీసుకుని ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. నిన్నెవర్రా అడిగింది? బాబుని అడిగాను. సరేనండి, మేము వస్తాము. రే సిగుణ, రేపు నువ్వు ఇక్కడికి రావాలి. ఎందుకు? మనం ఆ కొబ్బరి తోట వరకు వెళ్ళాలిరా. ఇదే ఇక్కడ ఉన్న సమస్య. వీళ్ళింట్లో ఏ పని కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నన్నే తెలుసు. అవునవును, అవన్నీ నాకు తెలుసు. ఆ కొబ్బరి తోట తీసుకున్న దగ్గర నుంచి నువ్వు అక్కడికి వెళ్ళడం రావడం, నీ విషయం నాకు తెలియదా? ఏ నమ్మకరా?
వచ్చేసాడే జార్జ్ కుట్టి, ఇతనే కొత్త బ్యాంక్ మేనేజరు. హాయ్ శివరాజ్. వీళ్ళ కూతురికి +1 లో అడ్మిషన్ కావాలట, అది చేసి పెట్టు. సరే అయ్యా. అయితే మేము వెళ్ళొస్తామయ్యా. అయ్యో, మొగుడిని చూడగానే మహారాణి తిప్పుకుంటూ వస్తుంది. చూస్తే కడుపు మండిపోతుంది. పోయరా ఇదిగో ఇదిగో. ఎవరు? వర్క్షాప్ నుంచి స్కూటర్ తీసుకోవడానికి వచ్చాను. చూస్తే ఎవరు లేరు. మీరు బయట నించోండి, నేను తాళాలు ఇమ్మంటాను. అమ్మా, స్కూటర్ కోసం ఒకరు వచ్చారు. ఇదిగోండి తాళం. నీకు అడ్మిషన్ దొరికింది, ఇదిగో పుస్తకాలు తెచ్చాను. ఆ రోజు తలికులం జాన్ గారిని కలిసాను కదా, నా పైసా సెలవు లేకుండా సీట్ దొరికింది. తనకు మంచి మార్కులు వచ్చాయి కదా. అవన్నీ ఇక్కడేం పట్టించుకోరు, ఇక్కడ అన్ని ప్రైవేట్ స్కూల్లే. అన్నిటికీ డొనేషన్ ఇవ్వాలి. బిల్డింగ్ ఫండ్, అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ప్రతి దానికి ఫీజు అడుగుతారు. స్కూల్ ఎప్పుడు తెరుస్తున్నారు? జూన్ 1వ తేదమ్మా. బాగా చదవాలి సరేనా? 2 సంవత్సరాల మార్కులు బాగా తెచ్చుకో. డాక్టర్ అవ్వాలని ఆశపడితే చాలదు, దానికోసం బాగా చదవాలి, అంతే కదా? దానికంతా మేము ఒక టైం టేబుల్ ప్లాన్ చేసాము. పొద్దున 5 గంటలకు లేపేది, వేడి కాఫీ వేసి ఇచ్చేది, ఇదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏం చేయనక్కర్లేదు. ఇలా టైంకి అలారం పెట్టుకొని లేపడానికి, కాఫీ పెట్టి చదివించడానికి ఇలాంటి నాన్న దొరకడం నీ అదృష్టం తెలుసా? అందుకని బాగా చదువు. నా అమ్ముకుట్టి, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నువ్వు అవ్వాలి. అవుతావు. మేరీ పాపా, మేరీ పాపా, ఏంటా నిద్ర? లే. ఎవరు? ఎవరా? నేనే, జోష్ పాపా. అరే రే, దొంగ దొంగ, అందరూ రండి. ఎవరెవరెవరు? మీరేనా? లేచావా? జోసపు, రాత్రి మందు కొడితే సరిపోదు, బుర్ర పనిచేయాలి. ఎన్నిసార్లు తలుపు తట్టేది? మీరు కొట్టింది నాకు వినిపించలేదండి. ఎలా వినపడుతుందిరా? మా నాన్న 2 రౌండ్లు కొడితే ఆయన తెలియకుండా నువ్వు 4 రౌండ్లు కొడుతున్నావు. ఆయన 4 రౌండ్లు తాగితే నువ్వు ఎన్ని తాగుతావు నాకేం తెలుసు. ఇలాంటి నిందలు వేయద్దండి. నాన్న, నువ్వేనా జోసుకుట్టి దొంగోడు నడిచారు? అదేంటంటే నాన్న, ఎన్నిసార్లు తలుపు తట్టేది? వినపడితేనే కదా. ఎలా వినపడుతుంది? కొంచెంగా తాగుతే కదా. మీతో తాగడం మాత్రమే కాదు, బయటికి కూడా వెళ్ళి ఏదో తాగుతున్నాడని నాకు ఒక అనుమానం. తలుపు కొట్టి కొట్టి అలిసిపోయాను. అదే వంటగది వైపు వెళ్ళి, ఎవరితను, తన పేరేంటి? మేరీ కుట్టి. తను నేను లేపేసరికి చూసి భయపడిపోయి దొంగ దొంగ నడిచేసింది. అదే విషయం. సరే సరే, టైం అయింది, అందరూ వెళ్ళి పడుకోండి. సర్లే, అందరూ వెళ్ళి పడుకోండి. మీరు రండి. నీకు తన పేరు తెలియదు కదా? సరే, వెళ్ళి పడుకోపో. నమ్మేశాను రా. సరే సరే. రేయ్, ఎవరా కొత్త అమ్మాయి? ఆమె మోనా నుంచి వచ్చింది. ఎక్కడుంచినా రాని, ఇలా కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పాలి కదా. అమ్మాయి బాగుపడటం మీకు ఇష్టం లేదా? నేను పడుకోబోతున్నాను, వదిలేయండి. అది సరే. నేను చెప్పిన అబద్ధం నిజం చేయాలంటే ఇది నువ్వు తాగాల్సిందే. తాగు తాగు తాగు. అది పొద్దునే మమ్మల్ని వేసి వచ్చినప్పుడు నీ మీద కంపు కొట్టాలి. అది అబ్బా అబ్బా. అయ్యో, నువ్వు తలుపు మూసే పద్ధతి చూస్తే సినిమాలో గొడవకొచ్చేలాగుందే. ఈ డైలాగులకేం తక్కువ లేదు. నిన్న రాత్రి నువ్వు చేసిన పని తెలుసుకుంటే మనిషి మారిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. మంచి కాలం డైజీకి డౌట్ రాలేదు, లేదంటే నా పరువు అంతే. ఓ, సిగరెట్ తాక్కుండా, మందు కొట్టకుండా, అమ్మాయిల్ని చూడకుండా ఉన్న తలిక్కులం రామచ్చన్ మొదటి కొడుకు, మంచికి పేరుపోయిన జార్జ్ కుట్టి, ఈ ఇండీసెంట్ జోష్ కుట్టిని బయట నిలబడి చేసిన లీలలని నేను చెప్పానంటే నీ కథ కంపు కొట్టిపోద్ది. రేయ్, నాకిది అవసరమే. నాన్నకి నువ్వు చేసిన పని తెలియకూడదని నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను. లేదంటే నీ పరువు అంతే, మన కుటుంబ పేరే నాశనమై ఉంటుంది. చాలు, ఇక ఒక విషయాన్ని పెట్టి ఊరికి నేను భయపించొద్దా? చివరికి నీ దగ్గర ఒక విషయం చెప్తున్నా. ఇకపై నువ్వేమైనా ఇబ్బంది పెట్టావంటే తర్వాత ఎటువంటి సాయం నేను నీకు చేయను. అమ్మ అయితే నన్ను తిడుతూనే ఉందిరా. ఒక మంచి అమ్మాయిని నేను నీకు చూడాలంట.
ఆ పాపని నేను చేస్తానా? ఒక అమ్మాయి నిన్ను నమ్ముకుని వచ్చిందంటే దాని జీవితం అంతే. ఇదిగో చూడన్నా, నా గురించి బాధపడ్డం వదిలేసి నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చింది కదా ఇంటికి, అదే మా వదిన. ఆమె కన్నీళ్లు తుడిసేలాగా ఏదైనా ట్రై చేయి, వస్తా. వీడెప్పుడు మారడు. అమ్మో వచ్చేసాను నాన్న. ఏ అమ్మమ్మో ఉండు, ఇదిగో తిని మర్చిపోయా. ఫుల్ గా తినాలి, ఏం ఉంచకూడదు. సాయంత్రం నువ్వే నడిచి వచ్చేస్తావు కదా, అంతగా ఏం దూరం కాదులే. రోజు పొద్దున ఇలాగే టైంకి తయారైతే నేనే నిన్ను స్కూల్లో వదిలేసుకుంటూ వెళ్తాను, సరేనా? ODXS ని ముందు కట్టమనండి. ఆ అగ్రికల్చర్ లోన్ అప్లికేషన్ వచ్చేసింది కదా, ఇదిగోండి. సరే ఇతనే అయ్యగారి రెండో కుమారుడు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. ఇదే మన షాపింగ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్లాన్. మన పాత బస్టాండ్ కి నేరుగా ఉంది అదే. 20 గ్రౌండ్లు, మంచి సెంటర్ ప్లేసు. కట్టడం పూర్తయితే లీజుకు తీసుకోవడానికి క్యూలో నిలబడతారంటే నమ్మండి. నేను చూసి చెప్తాను. సరే అయితే మనం వెళ్ళి తర్వాత వద్దాం. మన జోస్కుట్టి ఎస్టేట్ కి వెళ్లేలోగా మనలో ఒక చిన్న గెట్ టుగెదర్. అదంతా ఏమొద్దు, నాకు అటువంటివి నచ్చవు, అలవాటు లేదు. అయ్యా అలాంటిదేం లేదు, ఏదో జాలికే కదా. జోస్కుట్టి ఊర్లోకి వచ్చారంటే మా అందరికీ సంతోషమే. అయ్యో ఏంట్రా ఈ బాధ నాకు. కరెంటు పోయింది, స్నానానికి కాస్త వేడిలు పెడతావా? అవును మేరీకుట్టి ఇక్కడ. అక్క దేవుడి గుడిలో పూజ ఉంటే తీసుకువెళ్ళింది. నీ పేరేంటి? మోలికుట్టి. మోలికుట్టి మన కుటుంబమే అయితే. నువ్వు మన మేరీకుట్టి చెల్లెలువా? వరుసకి చెల్లెల్లాంటిదాన్నే. సరే నిన్న రాత్రి నన్ను చూసి ఏమని అరిసావు? దొంగోడు. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకనే భయమేసి అరిచాను. ఇప్పుడు చూసావు కదా, ఇక భయపడు కదా. ఎందుకలాగా? అది రాత్రి నేను వచ్చేటప్పుడు తలుపు తెరవాలి. ఏ తలుపు తీయాలి? ఈ వంటగది తలుపు తెరిస్తే చాలు, నేను నైస్ గా లోపలికి వచ్చేస్తాను. అరే రే, నాకు అదంతా భయం. ఇందులో భయపడ్డానికి ఏముంది? భయం ఉండాలే నీకు. ఇక్కడేం చేస్తున్నావే? వెళ్ళి కోడికి మేత వేయి. నేను కోడికి మేత అయిపోతే చచ్చిపోతుందా ఏంటి? ఇలా చూడండి, మొదటిసారి మీరు వేడి నీళ్ళు అడిగాక నేను మోసపోయాను. ఆ పిల్లనన్నా మోసం చేయకుండా ఊరుకోండి. ఈ విషయంలో నాతోటి ఆపుకోండి. మీకు వేడి నీళ్ళు కావాలంటే నేనే తెచ్చిస్తాను. నువ్వు పెడితే ఇంకా మంచి పని అయింది, కరెంట్ వచ్చింది. హీటర్ వేయడం నీకు తెలుసు కదా. ఎవరు బండి ఇది? సార్ ఏంటి ఇటు పక్క గుడికి వస్తున్నారా? మీరు బ్యాంక్ కి రావాలి. నేను సుగనానికి చెప్పాను, సైట్ ఇన్స్పెక్షన్ వాల్యుయేషన్ అంతా అయిపోయింది. మీరు కొన్ని పేపర్స్ లో సైన్ చేయాల్సి ఉంది. అంతే కదా, రేపు పొద్దునే బ్యాంక్ వచ్చేస్తానులేండి. సార్ ఏంటి నిలబడ్డారు? బండి కంటే నేను డ్రాప్ చేస్తాను. ఏ దేవి, ఈయన జోస్కుట్టి, తాలికులం జాన్ గారని చెప్పాను కదా, ఆయన రెండో కొడుకు. నమస్కారం. తన నా కూతురు. మనం వీళ్ళింట్లోనే కిరాయికి ఉంటున్నాము. అమ్ము చదువుకునే స్కూల్ కూడా వీళ్ళదే. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? బండికి కూర్చోండి. రండి కూర్చోండి. ఈ రోజు విశేషం చూద్దాం. దీపం నూనె, మిరియాలు, కొబ్బరికాయలు, పప్పు దినుసులు, కాఫీ గింజలు, చింతపండు, రబ్బరు. వీటన్నిటినీ తక్కువ ధరకి. తల్లి మాత, ఇంతకు మించి రబ్బరు ధర తగ్గిందో నీకు వెలిగించే కొవ్వొత్తులు కూడా తగ్గిపోతాయి. రాత్రి కాని మొదలెడతా కచ్చేరి. ముసలోడికి దసరా పండుగ, 50లో కూడా ప్రేమలు వస్తాయి, దానికి వయసు అనేదే లేదమ్మా. ఆశతోనే కదా తెల్లారగట్టిన 4 గంటలకు లేచి బాగా పెళ్లి కొడుకులా తయారయ్యారు. వయసు మీరిపోతున్నా కోరికలు తగ్గలేదు. ఇదిగో చూడవే, నేను అప్పుడప్పుడు వెళ్ళి ఆ తోటను చూడలేదనుకో, ప్రభుత్వం తానే పట్టాలని పొలమని లాగేసుకుంటుంది. చాలు చాలు, అది తీసుకున్న దగ్గర నుంచి మీరు మాట మాటకి అక్కడికి వెళ్ళడం, అక్కడే ఉండిపోవడం నాకు బాగా తెలుసు. దాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నా. అదేం మంచిది. ఇచ్చే ముందు 10-20 సెంట్లో మన అమ్మాయికి రాసివ్వండి. ఆ ముగ్గురులో రెండవది మీరే నాన్నను చెప్పుకుంటుంది. అది ఎందుకు అలా చెప్తుంది? నేనా చెప్పుకుంటూ తిరుగుతున్నాను. ఇలా చూడండి, మీ తమాషాలు మూటగట్టండి. ఈ ఏప్రిల్ 14 వస్తే మీకు 70 ముగిసిపోతాయి. మీ పుట్టినరోజు బాగా జరిపించాలని మన పిల్లలు చెప్తున్నారు. అందుకే అన్ని వదిలేసి ప్రభువును బాగా వేడుకోండి. నేను కూడా అదే ఆలోచిస్తున్నా.
నాకే 70 ఏళ్ళు వచ్చాయంటే పెళ్ళయి 40 ఏళ్ళు అయిందనుకుంటా. తెలుసుకుంటే సరి. ఆ రోజు నేను మొదలుపెట్టిన పాట ఈ రోజు వరకు పాడుతున్నా. అదేం పాట? అందరి మీద కోపం వెళ్ళకక్కేవాడిని ఆ ప్రభువు నాకు అంటకట్టాడు. సంతోషంతో నవ్వాలో ఏడవాలో తెలియక మాతని ప్రార్థిస్తున్నా. జోస్ కుట్టి ఉన్నారా? లేడు, తను ఇక్కడికి రావడం లేదు. వాళ్ళ అన్నయ్య చూసుకుంటున్నాడు. అప్పుడు జోస్ కుట్టి సార్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజు ఆదివారం కదా, తిన్నగా క్లబ్కు వెళ్ళి అక్కడ ఉంటాడు. ఏ క్లబ్? ఇక్కడ ఒకే క్లబ్ ఉంది, అదే పక్కనుందిగా అది. మేనేజర్ గారు ఏం తీసుకుంటారు? రమ్మా, బ్రాందియా, విస్కీనా? నాకదంతా ఏమొద్దు, లైమ్ జ్యూస్ చాలు. ఏంటి సార్ మీరు లోన్ పాస్ చేశారు, ఒక బీర్ అన్న తాగండి. నాకు అలవాట్లేదు. అలా అయితే సార్కి ఒక లైమ్ జ్యూస్, నాకు డబుల్ లార్జ్ బ్రాందీ. మీకు యాపిలే కదా? 2 యాపిల్, 3 ఫిష్ ఫ్రైలు, ఒక చికెన్ 65. ఇవన్నీ నంచుకోవడానికే. మెయిన్ డిష్ ఇవన్నీ అయిపోయాక చెప్తాను. ఓకే సార్. ఏదో యాపిల్ అన్నారే, అది వోడ్కా. యాపిల్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఎంత దాగినా వాసనే తెలీదు. అందుకనే జోస్ గుట్టి ఎంత దాగినా ఇలా నవ్వుతూనే ఉంటారు. దాని గురించి వదలండి సార్. అసలు మందు కొట్టననే మేనేజర్ని ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు కలవలేదు తెలుసా? ఇంతకుముందు ఒక మేనేజర్ ఉండేవాడు, అతని పేరేంటి? నరేంద్రన్. ఏం తాగుతాడు అనుకున్నారు? ఈ ఊర్లో ఉన్నప్పుడు 5:00 వచ్చి కరెక్ట్ గా హాజరైపోతాడు, అంతే కదా? అవునవును. నరేంద్ర సార్ 2 రౌండ్లు వేస్తే చాలు నారద మహర్షిలా మారిపోతారు. అమ్మాయిలు చూస్తే చాలు చొంగ గాచేస్తారు. అంతకు మించి దాగారనుకో నక్కలా మారిపోతారు, పోతేస్తూ ఉంటారు. అంతకు మించి దాగారనుకోండి కంపు కొట్టిస్తారు. బూతులు తిట్టుకుంటూ వెళ్ళి బాత్రూమ్ లో పడుకొని నిద్రపోతారు. అర్ధరాత్రి మేమే చూసి ఆయన ఇంటికి తీసుకెళ్లి పడుకోబెట్టేవాళ్ళం. ఓకే. జోస్ కుట్టి సార్ లోపల ఉన్నారా? అతనే అక్కడే ఉన్నారు. మీరెవరు? సార్ నన్ను రమ్మని చెప్పారు. చాలా టైం అయిందండి, ఇక నేను వెళ్తాను. లోన్ శాంక్షన్ అవ్వగానే వెంటనే పని స్టార్ట్ చేసేయండి. ఆ షెడ్యూల్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. నువ్వు వెళ్ళి సార్ని దింపేస్తా. పదండి సార్. ఇదిగో జోస్కుట్టి 2 డబుల్ లార్జ్ ఆర్డర్ చేయి. దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అమ్మా నాన్నకి 5 లక్షలు ఇచ్చి నోరు ముప్పించేశావు. ఇప్పుడు నా నోరు ముయించడానికి ఏం చేయబోతున్నావురా? ఆల్బర్ట్ అరవద్దు, నీకెంత కావాలో చెప్పు, ఇచ్చి పంపిస్తాను. నాకు డబ్బులు వద్దురా. డబ్బులున్నాయన్న పొగరా నిన్ను. నేను క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. తలికులం జోస్కుటితో ఎవరో ఒక మనిషి గొడవ చేస్తున్నారు సార్. మీరు ఇక్కడికి వెంటనే రావాలి. ఆ ఎస్టేట్ కేసు ఉంది కదా, దాని అన్నే వీడు. బాంబే నుండి వచ్చేసాడా? వీడిని నేను చూసుకుంటాను. ఇవ్వాల్సింది ఇస్తే ఓడే లైన్ లోకి వస్తాడు. తీసుకెళ్ళండి. నేనేం చేశాను? నన్ను తీసుకెళ్తున్నారు సార్, వదలండి. నువ్వేనా? నువ్వు ఈ స్కూల్లోనే చదువుతున్నావా? నేను తెలీదా? ఆ రోజు స్కూటర్ కోసం ఇంటికి వచ్చానే, అదే మెకానికే. నేను మీ ఇంటి వైపే వెళ్తున్నాను. బండిలో కూర్చో, నేను ఇంట్లో దింపుతాను. వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను. వదలండి. ఎంత ప్రేమతో పిలుస్తున్నాను, బండిలో కూర్చోవా? రావే, కూర్చో. కూర్చోవే, కూర్చో. రా, కూర్చో. రేయ్, నువ్వు మెకానికే కదరా? ఈ అమ్మాయితో నీకేంట్రా పని? నేను ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పాను. నువ్వెవరో డ్రాప్ చేయడానికి? వీళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు, నీకు తెలుసు కదా. ఇంకోసారి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఈ బండితో పాటు నిండి తగలబెట్టేస్తాను. నా గురించి నేను ఏం చేస్తాను నీకు తెలుసు కదా. బానే తెలుసు. వెళ్ళు వెళ్ళు.
నువ్వు బండి ఎక్కు, నేను డ్రాప్ చేస్తా. రా. ఇలాంటి చెత్తదవుల వల్ల ఈ ఊరు పేరే నాశనం అయిపోతుంది. ఏంటి వాడిని చూసి భయపడ్డావా? ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. వాడికి నేనెవరో తెలుసులే. తర్వాత మళ్ళీ ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయి, సరేనా? ఈ చిన్న విషయం అంతా ఇంట్లో చెప్పొద్దు, అనవసరం టెన్షన్ అవుతారు. ఏంటే? వస్తా. థ్యాంక్స్. నాన్న వచ్చేసారు. నానా మిడ్ టర్మ్ టెస్ట్ మార్క్ వచ్చేసింది. ప్రతి సబ్జెక్ట్ లో క్లాస్ లో నేనే ఫస్ట్. దానికోసం నేను ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చాను. కంగ్రాచులేషన్స్. ఓమా, ఈలోపే నాన్నకు ఫోన్ చేసి చెప్పేసావా? నేను సర్ప్రైజ్ గా చెప్దాం అనుకున్నాను. అయితే ఏమైంది? మీ నాన్న సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ తెచ్చిచ్చారు కదా. నువ్వు దీనికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి నాకు. అదంతా నీకు దొరికేస్తుంది. నేను చెప్పేది నువ్వు మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. నీ ఫైనల్స్ ఎగ్జామ్ అప్పుడు నేను లీవ్ తీసుకొని నీ పక్కనే ఉంటాను. మంచి మార్క్స్ స్కోర్ చేద్దాము. ఇంకా ఇంటర్వ్యూ ఫినిష్ చేయలేదు, అంతలోనే ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కి వెళ్ళిపోయారా? నాన్న ఒక లూసు, కూతురు ఒక లూసు. రండి కాఫీ తాగుతురు. నాకేం గుర్తులేదు నాన్న, అన్ని మర్చిపోయా. కంగారు పడకరా, రిలాక్స్ గా ఉండు. క్వశ్చన్ పేపర్ చూస్తే అంత గుర్తొచ్చేస్తుంది. నాన్న ఇవాళ ఎగ్జామ్ అవగానే రేపే ఊరికి వెళ్ళాలి. నాకు బామ్మని చూడాలి నాన్న. పోదాంరా, ముందు ఎగ్జామ్ కానివ్వు. నా అమ్ము కుట్టి తప్ప. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, సాయంత్రం మాట్లాడుకుందాం. ఓకే నాన్న. బాయ్ బాయ్. అమ్మా, హలో హలో, ఏమండి? అమ్మ అక్కడికి వచ్చిందండి. అమ్మో, లేదు రాలేదు. ఏమైంది? తను ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. తన ఫ్రెండ్స్ ఇంట్లో కూడా లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే? సార్ మీరు వెళ్ళండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే చెప్తాను. పొద్దున్న లోపల ఏదైనా క్లీవ్ దొరుకుతుంది సార్. మీరు దిగులు పడకుండా ఉండండి సార్. ఏమైందండి? అమ్మ ఎక్కడ? తను మీతో రాలేదండి. అమ్మా, అమ్మ ఎక్కడండి? అమ్మ ఎక్కడ? నా అమ్మ ఎక్కడుందో చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది. ఎవరితోనే పారిపోయి ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు అంతే కదా. బడి తీవా. నా బిడ్డ గురించి నాకు తెలుసు. తను అలాంటిది కాదు. తను తప్పుకోండి, తప్పుకోండి. రండి రండి సార్. సుగుణన్, రండి. ఏంటిదంతా? సుగుణన్, రండి సార్. అయ్యో, నేనదంతా చూడను. సుగుణన్, చెప్పేది వినండి. సుగుణన్, మీరే చూడండి సార్. సుగుణన్, అది నా బిడ్డ కాదు. సుగుణ్,
ఇది నా అమ్ముకుట్టి కాదు, ఇది నా అమ్ముకుట్టి కాదు. అమ్మో సుగంధ్, ఇది నా అమ్ముకుట్టి కాదు, అమ్ము కాదు, ఇది నా అమ్ము కాదు సుగంధ్, నా అమ్ము కాదు. అమ్ము అమ్ము వెళ్దాం పదమ్మా. లేవట్లేదు సుగంధ్. అమ్ము అమ్ముకుట్టి ఇంటికి వెళ్దాం. లేమ్మా, రావట్లేదు సుగంధ్. అమ్ము లేమ్మా, అమ్ము పోదామమ్మా. అమ్ము తను లేవట్లేదు, తన నిద్రలో ఉంది. నిద్ర. అమ్ము లేమ్మా తల్లి. అమ్మో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మో నన్ను వదిలేసి వెళ్ళిపోయాను. అమ్మో నన్ను వదిలేసాను. అమ్మో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపో. అమ్మో 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 లేమ్మా, అమ్మో లేమ్మా. అమ్మో నేనేం పాపం చేశాను? నేను అమ్మో ఇటు చూడమ్మా. ఇంటికి వెళ్దాం. చూడు చూడు చూడు. అమ్మో నాన్నని చూడమ్మా. అమ్మో నాన్నని చూడమ్మా. అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయింది, నా బిడ్డ పోయింది. ఏంట్రా ఊరిని నా బిడ్డని ఇలా చంపేశారు. నా బిడ్డ పోయింది కదరా, అదిగో నిద్రపోతుంది. చూడు నన్ను చూడు. అమ్ముకోండి. ఏరా ఒక అమాయకురాలైన ఆడపిల్లని ఎత్తుకెళ్ళి తప్పించుకోవాలని చూస్తావా? సార్ నాకేమీ తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్, దయచేసి నేను చెప్పేది వినండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, దయచేసి నాకేం తెలియదు సార్. సార్ రేయ్ జరిగిందేదో చెప్తాను. ఆ అమ్మాయి అంటే నీకు చాలా కాలం నుంచి ఇష్టం. ఒకరోజు నువ్వు ఆ అమ్మాయి చేపట్టుకున్నాడుగా జోష్ కుట్టి నిన్ను తరిమాడు. సమయం కోసం నువ్వు ఎదురు చూసావు. ఒంటరిగా అమ్మాయి స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఏదో బండి తీసుకెళ్లి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్లి మానభంగం చేసేసావు. అది చేసేటప్పుడు చచ్చింది, నీళ్ళలో పడేసేలా. అదేగా జరిగింది. అయ్యో సార్ నాకు అదంతా తెలియదు సార్. ఏమయ్యా వీరస్వామి, నువ్వు వెళ్ళి టీ తాగి మెల్లగారా. వీడి నుంచి నిజం ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. చెప్పరా. ఈ రోజు క్రైమ్ రిపోర్ట్ లో మనం చూడబోయేది వైరమణి హత్య కేసు. కూతుర్ని పోగొట్టుకున్న అమ్మా నాన్న వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు. అసలు ఈ హత్య ఎలా జరిగిందో మనం అడిగి ఇప్పుడు కనుక్కుందాం. సార్, మీ కూతురు వైరమణి హత్య కేసులో మీరు ఎవరి మీదైనా అనుమానం పడుతున్నారా? చెప్పండి సార్. లీవ్ మీ అలోన్. పొద్దు నుంచి ఇది మూడోసారి. పోలీసు వాళ్ళు ఒక పక్కన, ప్రెస్ వాళ్ళు ఇంకో పక్కన. ఇప్పుడు మీరు వేరేనా? ముందే మేము బాధలో ఉన్నాము. జస్ట్ గెట్ లాస్ట్. హలో, ఏం కావాలి మీకు? చనిపోయిన వైరమణి వాళ్ళ నాన్న ఫ్రెండ్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వివరంగా చెప్పండి. డబ్బు కోసం మీ ఛానల్లో ఇంకేమేం చూపిస్తారయ్యా? బిడ్డను కోల్పోయిన తండ్రి కన్నీటిని సొమ్ము చేసుకుంటున్నారు. మిమ్మల్ని లాభం లేదయ్యా. దారుణంగా హత్య చేసిన హంతకుడికి కూడా స్పాన్సర్ దొరుకుతాడు. అది చాలదన్నట్టు ఇది మా ఛానల్ రూల్స్ అని మాట్లాడుతుంటారు. ఇలా చూడు బాబు, ముందెక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మా ఊరి ప్రజలు కొట్టే కొట్టుడికి మీరు భరించలేరు. వెళ్ళండి. రా వెళ్దాం. ఎంచే పని ఇలాగే ఉంటావు? లెగిసొచ్చి ఏదైనా తిను. ఇలా అంతా జరుగుతుందని ఎవరికేం తెలుసు? దాన్నే అనుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? మీ నాన్నగారితో చెప్పాను, ఎలా అయినా లీవ్ తీసుకుని వస్తానన్నారు. ఆయన వచ్చాక చూసుకుందాం. నేరస్తుడికి ఎంత త్వరగా జామీన్ ఇవ్వడానికి కారణం మీ దగ్గర సరైన సాక్ష్యాలు లేవనేగా? అది జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అడగండి. దొంగడు దొరకపోతే దొరికినోడిని దొంగ చేయడం మనకు పోలీసు వాళ్ళకి ఎప్పటి నుంచి ఉన్న అలవాటే కదా సార్. అలాగే కదా ఈ కేసులో చేశారు. దొరికిన వాడిని నేరస్తునిగా చూపించడానికి మా డిపార్ట్మెంట్ లో చాలా మందినే ఉన్నారు.
నువ్వు వస్తావా నేను చూపిస్తాను. నా పిట్టని చంపినట్టు నువ్వు కూడా చావాలి. ఆగమంటే తప్పు చేసిన వాడిని శిక్షించడానికి ఇక్కడ పోలీసు కోర్టు ఉన్నాయా? అలా కాదని చట్టాన్ని ధిక్కరించావు. చనిపోయిన దాని బాబు బ్యాంక్ మేనేజర్ అని చూడను, బొక్కలు ఎరగొట్టి లోపలేస్తా. జాగ్రత్త. ఇలాగే ఎన్ని రోజులని ఉంటారు? మీరు ఇంకొన్ని రోజులు లీవ్ పెట్టి ఊరికి వెళ్ళడమే మంచిది సార్. ఇంటికి తాళం వేసే ఉంచండి. మేమందరం ఉన్నాం కదా. నిజమైన నేరస్తుడు దొరకడానికి, న్యాయం దక్కడానికి మానవ హక్కుల సంఘంలో పోరాటానికి ఏర్పాటు చేస్తాను. మీరెక్కడే ఉంటే దిగులు పడుతూనే ఉంటారు. మా కూతురు లేకుండా మేము ఎలా ఊరికి వెళ్ళగలం? మిస్టర్ శివరాజ్. అవును, మీరెవరు? నేను తొడుపూర్ నుంచి వస్తున్నాను. సుగుణన్ అడ్రస్ ఇచ్చాడు. మీ ఇంటికి పక్కనున్న సుమిత్ర హస్బెండ్ రవీంద్రన్. అలాగా? గల్ఫ్ నుంచి ఎప్పుడొచ్చారు? నిన్నే వచ్చాను. దేవి, దేవి ఈయన రవీంద్రన్ సార్, సునీత మేడం హస్బెండ్. కాఫీ? నో థ్యాంక్స్, ఏం వద్దు. నాతో కాస్త బయటకొస్తారా? పర్సనల్గా మీతో మాట్లాడాలి. పుత్రశోకం అనేది మరణంతో సమానం. చనిపోయింది అబ్బాయో అమ్మాయో, అది చెప్పుకోలేని దుఃఖం ఎప్పుడు మనలోనే ఉంటుంది. మర్చిపోయే శక్తి దేవుడు మనకిచ్చిన వరం. కానీ కొన్నిసార్లు మర్చిపోలేం. ఆ బాధ మనతోనే ఉంటుంది. అది కూడా ఇదొక అకాల మరణం. దానికి కారణం తెలిసిన ఒక తండ్రి వేదన ఎంతగా ఉంటుందనేది నేను అర్థం చేసుకుంటాను. మేము ఒక విషయాన్ని మీతో చెప్పడం మర్చిపోయాం. కొడుకు మీద ఉన్న ప్రేమ అని కూడా అనొచ్చు. గల్ఫ్లో సెటిల్ అవుతాడని వాణ్ణి తీసుకెళ్తున్నాను. ఒకవేళ ఇది మన చివరి కలయిక. వాడు చూసిన విషయం చెప్పకపోతే నాకసలు మనసాక్షి అనేదే ఉండదు. ఏం చూశాడు వాడు? నా కొడుక్కి రాజమణి అంటే చాలా ఇష్టం. మాటలు రాకపోవడం వల్ల వాడి హృదయంలో చిత్రపటాన్నుంచుకొని చూపించాడు. మీ కూతురుకు కూడా వాడంటే ఇష్టం. అందువల్ల తనెక్కడికి వెళ్ళినా కాస్త దూరంలో తన వెనుకే వెళ్ళేవాడు. మీ అమ్మాయి చనిపోయిన ఆ రోజు స్కూల్ నుంచి వచ్చే దారిలో తళికుళం జోసుకుంటే మాట్లాడి మీ అమ్మాయిని కారులో తీసుకెళ్లాడని నా కొడుకు చెప్పాడు.
మీ అమ్మాయి కనబడడం లేదని తెలిసిన వెంటనే వాడి విషయం సుమిత్రకి చెప్పాడు. వైరమన్ని వెతుక్కుని పోలీసులు శివరాజ్ అంకుల్ని తీసుకెళ్లి ఈ ఊరంతా వెతుకుతున్నారా. ఆ జోస్కుట్టి తన్ని కారులో ఎక్కించి తీసుకెళ్లడం నువ్వొక్కడవే చూసావు. ఇది మాత్రం బయట తెలిస్తే పోలీసులు, పత్రిక వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ప్రశ్నలు అడిగే చంపేస్తారు. మీ నాన్నగారు కూడా ఇక్కడ లేరు. ఆ రోజే ఈ విషయాన్ని సుమిత్ర నాకు ఫోన్ చేసి చెప్పింది. వేరే దేశంలో ఉన్న నాకు భయం ఉంటుంది కదా. భార్య, మాట్లాడలేని కొడుకు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. నేనే చెప్పాను ఎవరికీ చెప్పొద్దని. జోస్కుట్టి వాడే కారణం అనుకుంటాను. ఎమోషనల్ అవ్వకండి. తొందరపడి ఏమీ చెయ్యొద్దు. డబ్బు, రాజకీయ పరపతి వాడి దగ్గరుంది. నీకు కూడా తెలుసు. నా స్వార్థం కోసం ఇలా చెప్పినందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. మాటలు రాని నా కొడుకు ఈ కేసులో వాడిని ఉంచొద్దు. వేడుకుంటున్నాను. సుమిత్ర వాళ్ళ ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పటి నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. మీరేదో ఒకలాగా ఉంటున్నారు. ఏంటండి సమస్య? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదంతా ఏం లేదు. అమ్ము గురించి చెప్పారు. అదే విచారించి వెళ్దామని వచ్చారు. నేను రేపు తొడుపుడ వరకు వెళ్తున్నాను. బ్యాంక్ నుంచి ఫోన్ చేశారు. కొత్త మేనేజర్ ఛార్జ్ తీసుకున్నారంట. ఫైల్స్ అని క్లియర్ చేయాలి. అంతేకాదు లీవ్ ఎక్స్టెండ్ చేయాలి. నేను త్వరగా వచ్చేస్తాను. చాలా సమయం అయింది. నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర రావట్లేదు. కళ్ళు మూసుకుంటే అమ్మనే గుర్తొస్తుందండి. మనం ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉండాలి? ప్రాణాలతో ఉంటే ఏం చేస్తాం? అంతా ముగిసిపోయిందండి. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోదాం. లేదు దేవి, ఒక పని బాకీ ఉంది. మన అమ్ముని చంపినవాడు శిక్షించబడాలి. దాని తర్వాత మనం బ్రతుకుండాల్సిన అవసరం లేదు. పక్కన సరిగలరా. ఒకవేళ చెవుడా ఏంటి? రైట్. ఓహో సార్, మీరా? ఏంటి సార్?
కూతుర్ని చంపాయని పక్క తెచ్చుకోవడానికి వచ్చారా? చెత్త నా కొడక! ఏరా నేనేనా చంపా? పగ తీర్చుకోవాలి గిగ తీర్చుకోవాలని వచ్చావు, ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తా నిన్ను. అడగడానికి ఎవడొస్తాడు రా? నువ్వు ఇంకా చావలేదా? ఇంకా చావలేదా?
బిడ్డను చంపేశావేరా? నేను ఒక తప్పు చేశాను. ఏం తప్పమ్మా? నేను ఇక్కడున్న స్టాఫ్ నర్స్ని కాదు, ఇండియన్ టైమ్స్లో జర్నలిస్ట్గా ఉన్నాను. యానీ జాకబ్. ఈ కేసు మీద ఒక ఆర్టికల్ రాయడం కోసం ఎలా ఒక వేషం వేసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ కేసులో జరిగిందేంటో ప్రపంచానికి తెలియాలి. నాకు ఇంతకు మించి వేరే దారి కనిపించలేదు. అందువల్లే నేను ఈ విధంగా చేశాను. కానీ ఎప్పుడైతే నాకు నిజం తెలిసిందో, ఇకపై నేను యానీ జాకబ్ కాదు, మీ అమ్ము కుట్టినే. నన్ను మీ కూతురుగా తీసుకుంటారా? తెలివైందాను అనుకుంటున్నావు? ఏదైనా ప్రాబ్లం అయ్యుంటే కోర్టు మెట్లు నేనే ఎక్కి దిగాలి. ఒక థ్రిల్ కోసం చేసినా కూడా రెస్ట్ తీసుకోవడం మంచిదే అయింది. ఈ కథ ప్రపంచానికి తెలిస్తే ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. ఆ అమ్మాయిల కోసం నేను వాదించి చూపిస్తాను. చూపించు. ఎవరొద్దన్నారు? ఇంకో 2 రోజుల్లో మేము ఆయన్ని డిశ్చార్జ్ చేస్తాం. అంతవరకు హాస్పిటల్లో నీ ఇన్వెస్టిగేషన్ పని పెట్టుకోకు. కావాలంటే జైల్లో వెళ్ళి కలుసుకో. వాడి గొడవైపోయిందని చెప్తున్నారు. తిన్నగా సెంట్రల్ జైలుకి పంపిస్తారు. ఆ లోపల వాడిని చంపి పారేయాలి. దానికి నేను ఏర్పాటు చేశాను. ఏమిటో ఏర్పాటు చేస్తావు? అప్పుడే వాడిని చంపేసి ఉండాల్సింది. ఏ తప్పు చేయని నా కొడుకుని ఎవడో ఏదో చెప్పాడని. నువ్వేం చేస్తావో తెలీదు. వాడు బయటికి రావడానికి ఎన్నేళ్ళైనా సరే, ఆలోగా మేమిద్దరం వెళ్ళిపోయినా కూడా నువ్వు వాడి తల నరకాలి. నా బిడ్డను అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాడు. బాగుంది. ఆయిల్ దండన పడిన ఒక ముద్దాయి పోలీస్ కాపలాలో హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీస్ అనుమతి లేకుండా నర్సు వేషం వేసుకొని అతని దగ్గర నుంచి నిజాలు తెలుసుకున్నందుకు ఎప్పుడైనా నిన్ను అరెస్ట్ చేసి లోపల పడేయొచ్చు. ఎంతైనా ఈ కేసు వెనకాల ఉన్న రహస్యాలు బయటికి రావాలని నిన్ను ఊరికే వదిలేస్తున్నాను. జైలుకి వెళ్ళడం గురించి బాధ లేదు సార్. ఈ కేసు నిజం బయటికి రావాలి. వైరమణిని మానభంగం చేసి చంపేసింది జోస్ కుట్టినే అని ప్రపంచానికి తెలియాలి. రాజకీయ బలం, డబ్బులు వారికి ఉన్నందువల్ల వారిని ఎదిరించినా న్యాయం దొరకదని వారికి తెలుసు కాబట్టే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇదే తలుకులి జోస్ మర్డర్ కేసు కారణం. ఆ అమాయకుడికి న్యాయం చేయండి సార్. ఫైట్ ఫర్ జస్టిస్ యాప్ టైటిల్. ఐ అప్రిషియేట్ యువర్ సోషల్ కమిట్మెంట్. బట్ అని చట్టానికి సాక్షులు మాత్రమే కావాలి. సాక్షులు ఉంటేనే నిజం బయటికి వస్తుంది. ఎనీవే, నేను దీన్ని చదివి చూస్తాను. అన్ని దారులు మూసుకుపోయినా ఒక దారి ఎప్పుడూ తెరిచి ఉంటుంది. నిజమైన దారి. అయ్యా, ఎలా ఉన్నావురా? ఆరోగ్యం జాగ్రత్త. టైంకి మందులు వేసుకోండి. మా గురించి దిగులు పడకండి. మీరిక్కడ ఉండదు, ఊరికెళ్ళిపోండి.
మీరేం బాధపడకండి, నేను తన్ని ఊరికి పంపిస్తాను. అడ్వకేట్ వర్మ మిమ్మల్ని కలవడానికి వస్తారు. కేసు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలట. వెళ్దాం, టైం అయింది. డిశ్చార్జ్ సీట్ లో సంతకం చేసుకుని తీసుకున్నాను. మేం చేసే ఫార్మాలిటీస్ అంతా అయింది. కంటిన్యూ చేయాల్సిన మెడిసిన్స్ అన్ని రాసిచ్చాను, ఫాలో చేయండి. సార్ ఒక్క నిమిషం, మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత త్వరలో కోలుకుంది మీ ట్రీట్మెంట్ వల్లనే. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అయ్యా జాగ్రత్త. కమాన్. ముందుగా నిరూపించబడాలి. ప్రాణాలతో లేకపోయినా జోస్ కుటియే ఇది చేశాడని నిరూపిస్తే రెండో కేసుకి అది ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. లెవెల్ 2. నాకు తెలిసినంత వరకు ఆ జోస్ కుటియే అనేవాడు చాలా తప్పులు చేశాడు, చేయకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. దాన్ని ఎలాగైనా మనం కనిపెట్టి బయటికి తీసుకొస్తే అది కూడా ఈ రెండో కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. అదే విధంగా లోకల్ పోలీసులు కనిపెట్టలేకపోయిన వైరమణి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ఇవ్వమని చెప్పి రేపే నేను కోర్టులో రిట్ సబ్మిట్ చేయబోతున్నాను. నువ్వు రాసి పెట్టుకున్న కవర్ స్టోరీని వెంటనే పబ్లిసిటీ చేయించు. అది చదివి ప్రజలందరూ కోపగించుకుంటే అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఐ మీన్ ఏ మ్యాక్స్ పబ్లిక్ సపోర్ట్. నెక్స్ట్ ఇష్యూలోనే మ్యాటర్ రిలీజ్ చేస్తాను. యాక్చువల్లీ మీ అప్రూవల్ కోసమే వెయిట్ చేశాను సార్. నువ్వు రాసి పెట్టుకున్న టైటిల్ నిజమవబోతుంది. ఫైట్ ఫర్ జస్టిస్. టేక్ ఇట్. కంగ్రాచులేషన్స్ అని. థ్యాంక్ యూ సార్. ఆల్ ద కాపీస్ హావ్ బీన్ సోల్డ్ అవుట్. ఇలాంటి సోషల్ ఇష్యూ గురించి డీప్ గా వెళ్లి విచారించి రాసిన ఇలాంటి ఎటువంటి ఇన్సిడెంట్ మన చుట్టుపక్కల నాకు తెలిసి జరగలేదు. పొద్దున్నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి తెలుసా? ఇంత డీటెయిల్స్ మీకు ఎలా దొరికాయని అందరూ అడుగుతున్నారు. నన్ను అడిగితే ఆ క్రెడిట్ అంతా మీదే సార్. మీరే కదా నాకు ఈ ఐడియా ఇచ్చారు. అయిండొచ్చు. అలా అయినా కూడా నువ్వెంత కష్టపడి ఉంటా నాకు బాగా తెలుస్తుంది. అండ్ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఏం కట్టుకోసం రాశారా? ప్రభుత్వ బలంతో, డబ్బు బలంతో కేసును మనం తిప్పేశామంట. మళ్ళీ పాత కథని తీసుకుని వచ్చి వైరమణిని చంపింది మన జోస్ కుట్టే అని కథ చెప్తున్నారు. శివరాజ్ చేసింది న్యాయించడానికి చూస్తున్నారా? అది ఎప్పటికి జరగదు. నీ ఇష్టానికి ఏదైనా పేపర్లో రాసావో రాయటానికి చేతులుండవు, నరికి తీసుకెళ్తా. ఏంటని? ఏంటి ఇక్కడ? కవర్ స్టోరీ రాసినందుకు అనుకుంటా కదా వీళ్ళు నేను కవర్ చేయడానికి వచ్చారు. నేను ఒక సాధారణమైన లాయర్. క్రిమినల్ కేసులంతా ఒక్కళ్ళు తప్పించుకుంటాను. అందువలన ఒక తప్పు చేస్తే దానికి శిక్ష అనుభవించాలి, అంతే కదా? కాలేజీ డేస్ లోనే నేను ఈ విధంగా ఫైట్ చేశాను. లెక్క ఇంకా తేలేదు. బదులుకు బదులు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. వైరమణి హత్య కేసుని క్రైమ్ బ్రాంచ్ కి మార్చేశారు. బ్రేకింగ్ న్యూస్. 2 రూపాయలన్నా. క్రైమ్ బ్రాంచ్ వచ్చి పీకుతారు. దీని పని ఎంత పెద్ద మగోడు వచ్చినా పీకేదేమీ లేదు. లోకల్ పోలీస్ విచారణ వాళ్ళకి తృప్తిగా లేదట. ఒకరిని పట్టుకుని కోర్టులో చెప్పాం. కోర్టు నేరస్తుడు కాదండి. ఇలాంటి కేసులు ఎన్నో చూసాం. రాని వచ్చి విచారించరే. ఆ పత్రికలో తను రాసిందే తనే దీనికి కారణం. తనతో పాటు ఒకడు తన్ని ఏకిపిస్తున్నాడు, అడ్వకేట్ రవి వర్మ. ఆడొకడా? రానివ్వు. ఎవరు వస్తే ఏంటే, చిన్న మొక్కన దొరకాలి కదా. నాకు చాలా టెన్షన్ గా ఉంది. వయసైన మా అమ్మ నాన్నకి ఈ విషయం తెలిసిందంటే సూసైడ్ చేసుకుంటారు. దేవుడైన యేసు, మీరు చేసే పాపాలంతా స్వీకరిస్తారు. దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి దీన్ని చదవండి సహోదరులారా. ఏయ్,
నువ్వు మతబోధకుడివి అని చెప్పడం శుద్ధ అబద్ధం. నీలాంటి కేడీల వల్లే నిజమైన మతబోధకులకు పరువు పోతోందిరా. రే చెప్పరా, నిజం చెప్పరా. నాకేమీ తెలియదు సార్. వీడు దారికి రాడు. సరే, టైం ఎంత అయింది? అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. టైం 12:20 సార్. అయ్యో 5 నిమిషాలే ఉందిరా. అయ్యో రే, చెయ్యి వణుకుతోందిరా, నిజం చెప్పరా. ఇదే విధంగా ఇంతకు ముందు ఒకడు అబద్ధం చెప్పినప్పుడు పాత బాలా కేసు గురించేగా అంటున్నారు. అదే కేసు. చివరికి నేను ఓపిక కోల్పోయి నిజం రాబట్టాను. ఆ తర్వాత ఒక 6 రోజుల పాటు ఆయిల్ మసాజ్ చేస్తే కానీ సరవ్వలేదు. కంప్లీట్ డ్యామేజ్. అవునవును, కొట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే కొట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? పక్క నుండి నేను చూశాను. ఆ రోజు నుంచి నేను ఎవరిని కొట్టేదే లేదు. రే వాడిని రమ్మని చెప్పు. రే బిలీప్ సార్, వీడు ఓకేనా? వీడు ఓకేనా సార్? వద్దు సార్, భయపడ్డాడు. నిజం చెప్తాడు, కొట్టద్దు. చెబుతావా? చెప్పేస్తాను సార్. ఆ ఇన్స్పెక్టర్ రమణానికి భయపడి ఓడిపోయాను సార్. చెయ్యని తప్పుకి ఎందుకు సార్ శిక్ష ఇవ్వాలి? నేను ఒప్పుకోలేదని నాతో ఉన్న వాళ్ళందరినీ బెదిరించారు సార్. అందుకే భయపడి. నువ్వు దేనికి భయపడకు. నువ్వు చెప్పాలనుకున్న నిజాలు ధైర్యంగా చెప్పే. నేనే నేరుగా వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. మీరు విషయంలో ఎలాంటి పక్షపాతం చూపించకుండా విషయాన్ని బయటికి తీసుకొస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం సార్. మీ ఆర్టికల్ వచ్చినప్పుడే నేను చదివాను. కానీ అది చదివినప్పుడు ఈ కేసు నా దగ్గరికే వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. బట్ ఇట్ వాజ్ బ్రిలియంట్. ఈ కేసు విచారించడానికి సౌకర్యంగా మీరు చాలా విషయాలు అందులో రాశారు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని నేను వచ్చాను. శివరాజు వాంగ్మూలం తప్ప వైరమణిని చంపింది ఆ జోస్కుట్టే అని చెప్పడానికి మీ దగ్గర వేరే ఏదైనా క్లూ ఉందా? ఐ మీన్, మీ పత్రికలో రాని సీక్రెట్ ఏదైనా? లేదు సార్, కానీ జోస్కుట్టి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు డబ్బున్న అబ్బాయిలకి సాధారణంగా ఉండే చెడు అలవాట్ల అన్నీ కూడా ఇతనికి ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఈ కేసుని ఎంక్వైరీ చేసిన ఇన్స్పెక్టర్ రమణన్ జోస్కుట్టి వాళ్ళ అన్నయ్యకి ఫ్రెండ్. అందువల్ల ఈ కేసుని సరిగ్గా విచారణ జరపకుండా వదిలేశారు. దట్ ఐ నో. ఎనీవే, ఐ విల్ సీ అగైన్. సార్, ఇంకో విషయం మీకు తెలిసుండొచ్చు. వైరమణి మర్డర్ కేసు క్రైమ్ బ్రాంచ్ విచారణ చేయాలని హైకోర్టులో రెడ్ సబ్మిట్ చేసింది అడ్వకేట్ వర్మ సార్. వారొచ్చి మిమ్మల్ని మీట్ చేస్తే మీకేం ప్రాబ్లం లేదంటే నేను రమ్మంటాను. వై నాట్? ఐ విల్ మీట్ హిమ్. సార్, అడ్వకేట్ రవివర్మ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. అడ్వకేట్ రవివర్మ? ఓ, ఆ జర్నలిస్ట్ ఆల్నీ జాకబ్ చెప్పిన మనిషి అయి ఉంటాడు. మిస్టర్ తంబి, నన్ను చూడడానికి ఒక గెస్ట్ వచ్చారట. నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. హే, అడ్వకేట్ రవివర్మ చెప్పింది నువ్వేనా? నువ్వు ఎస్పీ వర్మవి కదా? రే మందు థామస్, నువ్వు ఇంకా మందు కొడుతూనే ఉన్నావా? ఓన్లీ ట్వైస్ ఎ డే. ఇప్పుడే 1 అవర్కి మించి లేట్ అయిపోయింది. నువ్వు కాలేజీలో చదువుతున్నప్పుడు నీ పేరు మాథ్యూ థామసే కదా? వేరే ఇంటి పేరు ఎందుకు వచ్చింది? నాన్న ఊరి పేరుని నా పేరులో కలుపుకున్నాను. దాంతో నాన్న పేరు సైలెంట్ అయిపోయింది. నన్ను చూస్తే పోలీసులకు లేనందువల్ల పేర్లో అయినా ఒక వెయిట్ ఉండాలి అనే. ఎవరి తలరాత ఎలాగుందో అదే కదరా జరుగుతుంది. నేను ఆశపడింది నువ్వయ్యావు. రిటర్న్ సెక్షన్ అంతా అయిపోయింది. అప్పుడు చూసుకుంటే కాలేజీ ఎలక్షన్లో ఉన్న నా కేసుని ఎవడో ఒక వేసి ఇచ్చాడు. రే, నా కథ కూడా అంతే. నువ్వు బిఏ చదివి ఎల్ఎల్బి చదవడానికి వెళ్ళావు కదా, నేను ఎంఏ లిటరేచర్ తీసుకున్నాను. ఐఏఎస్ అవ్వాలనేది నా కోరిక. కాలేజీ రోజుల్లో నా నోట్లో ఎప్పుడూ కవితలే వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు నేరస్తుల పేర్లు మాత్రమే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నా తెలుగు అదో రకంగా తయారైపోయింది. నాకు జరగాల్సిందేలే. సీఎం స్పెషల్ కోటాలో మా నాన్న నన్ను దిండో దోసేశాడు. కుటుంబంలో ఒక్కడైనా పోలీసు ఉండాలట. సరేరా, నా కథ వదిలే. నీకెంతమంది పిల్లలు లేరనుకో, ఎప్పుడు కంటావురా? ముందు పెళ్ళామని. అంటే ఇక పెళ్ళే కాలేదా? నువ్వు చెప్పేది ఆ 3 గుణాలు ఉన్న పిల్ల, అటువంటి పిల్ల దొరకలేదా? ఏం చెప్పావు? అందంగా ఉండాలి, తెలివైందిగా ఉండాలి, తమాషాగా మాట్లాడాలి. ఇప్పుడు ఇంకోటి కూడా కలుపుకున్నాను. ఏంటి? ధైర్యం ఉండాలి. సరేలే, 3 ఇప్పుడు 4 అయ్యాయా? నీకు పిల్ల దొరకదు. అప్పుడు ఫాతిమా కాలేజీలో చదువుకున్న కాలేజీ బ్యూటీ తేనారాణి 5 ఏళ్ల పాటు నీ హైట్ వెయిట్ చూసి నీ వెనకాల తిరిగింది. అప్పుడు పెద్ద పిల్ల పిచ్చి తన వద్దు అన్నావు. చాలా తెలివైంది కాబట్టి వెంటనే పెళ్లి చేసుకుని 2 పిల్లలకి కని ఇప్పుడు ఐర్లాండ్ లో ఉంది. సరే, మీ భార్య పిల్లలు? ఒక్కతే పెళ్ళం, 4 పిల్లలు. ఓ, మనమిద్దరం, మనకి 4.
అరే ఇది తప్పితే వేరే పనే చేయవా? ఫస్ట్ పోస్టింగే ఫారెస్ట్ లో. అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి అవకాశం లేదు, ఒకటి చల్లి, అందువల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ చేశా. సరే అది అలా వదిలే. విచారణ పరిస్థితి ఏంటి? అది ఒకవైపు సాగుతూనే ఉంది. రే నీకేదైనా తెలిస్తే చెప్పరా, పని ముగించి ఊరికి వెళ్ళాలి. చెయ్యి వణుకుతోందిరా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? వైరమణిని హత్య చేసింది కళిక్కుళం జోస్ కుట్టినే. అతను చనిపోయినందువల్ల మనకు చూసిన సాక్షులు దొరకడం కష్టం. కానీ ఒక దారుంది. ఇన్స్పెక్టర్ రమణ, ది మోస్ట్ కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఐ హావ్ ఎవర్ సీన్. అతను ఈ కేసులో అక్రమాలు చేసింది మాత్రం కన్ఫర్మ్. పోస్ట్ మార్టంలో కూడా అక్రమాలు చేశాడు. ఈ రమణ సాధారణమైన పోలీసే, కానీ వాడిని తక్కువగా అంచనా వేయకు. వాడిని పట్టుకోవడానికి దారి ఉంది, దాంతో వాడిని పట్టేసుకుంటా. సుగుడనేవాడు ఒకడున్నాడు. తల్లికులం కుటుంబానికి చాలా కావలసిన వాడు. శివరాజ్కి ప్రతిదీ ఈ ఊర్లో కావాల్సింది చేసి పెట్టింది వాడే. చెడ్డవాడని చెప్పలేము. స్టార్టింగ్ లో వైరమణి కేసులో న్యాయం దొరకాలనే విషయంలో పోరాటాన్ని ప్రారంభించిందే వాడే. జోస్ కుట్టిని హంతకుడని సందేహం వచ్చిన కాడి నుంచి వాడు ఎస్కేప్ అయిపోయాడు. వాడిని పట్టుకొని విచారిస్తే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. నిజం చెప్పాలంటే సాయంత్రం అయితే క్లబ్కు తీసుకువెళ్ళి పేకల దాకా మందు, కడుపు నిండా తిండి పెట్టిస్తాడు జోస్ కుట్టి. కానీ జోస్ కుట్టి ఎంత మందు తాగినా గానీ ఎవ్వరూ కనిపెట్టలేరు. తర్వాత అమ్మాయిల మ్యాటరు, అందులో తన వీక్ అన్న సంగతి ఈ ఊర్లో ఉన్న అందరికీ తెలుసు. కానీ ఆ వైరమణి గురించి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు సార్. నేను శివరాజ్ సార్ క్లోజ్ అయినందువల్ల చెప్పకుండా దాచుండొచ్చు. వైరమణి హత్య జరిగిన రోజున నువ్వు జోస్ కుట్టిని చూసావా? ఆ రోజు రాత్రి కూడా మేము క్లబ్లో మందు కొట్టాం సార్. మరుసటి రోజు ఉదయం ఎస్టేట్లో ఏదో ప్రాబ్లం అని హఠాత్తుగా వెళ్ళినట్టు చెప్పారు. జోస్ కుట్టికి ఎవరి మీదైనా లేదా ఎవరికైనా జోస్ కుట్టి మీద పాత గొడవలు లేదా కక్షలు లాంటివి ఉన్నాయా? జోస్ కుట్టికి ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. కానీ జోస్ కుట్టి మీద ఎవరికైనా ఒకరోజు మా ఊరి క్లబ్లో ఎవరో ఒకరితో ఆయనకి పెద్ద గొడవ జరిగింది. మన ఇన్స్పెక్టర్ రమణ గారే అక్కడికొచ్చి వాడిని తీసుకెళ్లిపోయారు. ఉత్తి కారేశారని కూడా విన్నాను. ఇతని పేరు, అడ్రస్, అన్ని వివరాలు తెలుసుకో. మేము పిలిచినప్పుడు అలా రావాలి. ఓకే? అలాగే సార్. హలో, అవును ఎస్పీనే. నీ పేరేంటో చెప్పు. సుగుణ సార్. నాన్న పేరు? సుగుణం. మీ నాన్న పేరయ్యా? సుగుణం. సుగుణమ్మా. ఊరు పేరు? తోడుపుల. తోడుపుల. రెండింటిని మిక్స్ చేసి సుగుణ పలావని పెట్టుకున్నావంటే వినడానికి రైమింగ్ గా ఉంటుంది. నా కూతురు రోసీకి వాడు చేసిన ద్రోహానికి దేవుడు వాడికి శిక్ష విధించాడు. మాకు జరిగిన అన్యాయం వేరే కుటుంబానికి జరిగిందని తెలిసినప్పుడు ఇక నువ్వు ఎవరి కోసం భయపడకు. మీ అమ్మాయి రోసీకి జోస్కుట్టికి ఉన్న పరిచయం వల్ల రోసీ వాళ్ళ అన్నయ్య అంటే మీ అబ్బాయి ఆల్బర్ట్ జోస్కుట్టిని చంపడానికి ఏర్పడిన అన్ని పరిస్థితులు కూడా ఏదీ వదిలిపెట్టకుండా అన్ని విషయాలు వివరంగా చెప్పావంటే వైరమణి హత్య కేసును విచారించడానికి చాలా సాయంగా ఉంటుంది. నాకు తెలిసిందంతా చెప్తానయ్యా. వేరెవరికి ఈ ఘోరం జరగకూడదు. గుడ్. నూరు సార్. From the bone marrow analysis, it is evident that the cause of death was due to drowning. ఇన్ విచ్ కేస్ మానభంగం జరిగినప్పుడు చనిపోయిందని అనుకుని నూతులో పడేసినప్పుడు వైరమణికి ప్రాణం ఉంది. ఆ తర్వాత నీళ్లు తాగడం వల్ల తను చనిపోయింది. Exactly. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ప్రశ్న ఏమిటంటే వైరమణిని హత్య చేసింది జోస్కుట్టి అని నమ్మే విధంగా ఇంకేవైనా ఆధారాలు మీకు దొరికాయా? వాడి నా దగ్గర నేరుగా చెప్పిన తర్వాత దానికంటే పెద్ద ఆధారం వేరేం సార్ కావాలి? మనం ఆడుకునే ఈ దొంగ పోలీసు ఆటలో బయట ఉన్న దొంగల కంటే లోపలే దొంగలు ఎక్కువగా ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. రూత్లెస్ క్రిమినల్స్. అదే మన పోలీస్ డిపార్ట్మెంట్కి శాపం. ఇదెందుకని నాతో చెప్తున్నారు? నువ్వు కూడా వాళ్లలో ఒకటివి. అందుకే వైరమణి హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇన్స్పెక్టర్ రమణ దగ్గర ఉన్నాయి. నేరస్తుడు కూడా తెలుసు. ఎవరికీ ఏమీ తెలియకూడదని అన్ని విషయాల్ని నువ్వు దాచేశావు. కేసును ఫ్యాబ్రికేట్ చేసేసావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేట్ చేసేలా చేశావు. నేనెందుకు సార్ అలా చేస్తాను? రమణ, నీ గురించిన అన్ని డీటెయిల్స్ నాకు తెలిసిన తర్వాతే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. 2 ప్రశ్నలకు నువ్వు వివరంగా నాకు జవాబు చెప్పాలి. తప్పించుకోవాలనుకున్నావంటే నిన్ను లాక్ చేయడానికి అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి నీకు ఒక చిన్న మనిషిని పరిచయం చేస్తాను. రైట్? నూరు, అతన్ని తీసుకురా. ఇతను అన్ని వివరాలు చెప్పాడు. ఇలా చూడు రమణ, నువ్వు నాకు సహకరించావన్న ఒక్క విషయం మీద నిన్ను సస్పెన్షన్తో వదిలేస్తాను. అది మానేసి ఎస్కేప్ అవ్వాలి అనుకున్నావనుకో,
ఈ కేసుకు సంబంధించి నువ్వు తీసుకున్న డబ్బు రూపంలో, స్థలం రూపంలో, వస్తువుల రూపంలో అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ బయట పెట్టానే అనుకో, అప్పుడు రమణ ఈ జన్మలో నీకు యూనిఫామ్ ఉండదు. సరే చెప్పు. క్వశ్చన్ 1. వైరమణి హత్య కేసులో సేవియర్ ని నేరస్తుడిగా విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకొని అతని దగ్గర నేరం ఒప్పుకుంటే 5 లక్షల రూపాయలు లంచం ఇస్తానని చెప్పి బలవంతంగా చెప్పించింది ఎవరు? రెండో ప్రశ్న. తొడుబుడ క్లబ్లో తళికుళం జోస్కుట్టిని చంపడానికి కసితో అక్కడికి వచ్చి గొడవ పడినా అతన్ని అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టాం. అతని మీద కేసు చార్జ్ చేయకుండా బయటకు వదిలేసావే, అతను ఎవరు? నేరం ఒప్పుకుంటే 5 లక్షలు ఇస్తానని ఎవరితో అనలేదు. ఈ జేవి చెప్పేదంతా అబద్ధం. జోస్కుట్టిని కొట్టిన వాడిని అరెస్ట్ చేసినప్పుడు తన మీద నాకు ఏ కోపం లేదు అని జోస్కుట్టి నాతో చెప్పడం వల్ల తను వదిలిపెట్టాను. అంతేకాకుండా వాడి పేరు ఆల్బర్ట్. జోస్కుట్టి రబ్బర్ ఎస్టేట్ పక్కనే తన ఇల్లుందని తను చెప్తేనే నాకు తెలిసింది. నువ్వు సామాన్యుడివి కాదు. నీకు రమణ అని బదులు రావణుడు అని పేరు పెట్టాలి. 10 తల్లకు ఉండవలసిన తెలివి ఒక్క తల్లోనే ఉంది. అలా అయినప్పుడు ఇంకేం చేస్తాం? రాముడు నిజమే కదా చెబుతాడు. హనుమాన్, మన శ్రీరాముని తీసుకురా. అలాగే సార్. నువ్వు జార్జికుటిని ఎదురు చూడలేదు కదా? తల్లికుళం ఇంటికి పోలీస్ జీపు వెళ్లిన వెంటనే కుటుంబ పరువు కోసం నేరాన్ని ఒప్పుకున్నాడు. అది సరేగాని ఇతని మోనారు తేయాకు తోటని రాయించుకున్నావే, దానిలోని ఆకుల్లోంచి టీ తాగుతున్నావా? ఇతను మూనారు తేయాకు తోటని రిజిస్టర్ చేసుకున్న ఆధారాలు తీసుకురావాలా? వద్దు సార్. ఇప్పుడు నువ్వు నిజమే చెబుతావు కదా? రమణ, చెప్తాను సార్. ఇది విచారణకు వెళ్లే కాపీ. వైరమణి హత్య కేసులో అన్ని రహస్యాల్ని నేను కనిపెట్టాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ ఊరికి వెళ్లి విచారణ చేశాను. దానికి ఫలితం కూడా దక్కింది. జోసుకుట్టి హత్య కేసులో శివరాజుని కాపాడి బయటకు తీసుకురావడానికి ఆధారాలు దీంట్లో ఉన్నాయి. దానికి నువ్వు లా పాయింట్స్ పట్టుకుని లాగి జడ్జి ముందు విసిరావే అనుకో, విజయం నీకే. రేపు దీన్ని హైకోర్టులో సబ్మిట్ చేస్తాను. నువ్వు పేరుకి ఒక కాపీ అక్కడి నుంచి తీసుకో. చట్ట ప్రకారం కోర్టు అనుమతి లేకుండా ఎవరికీ కాపీ ఇవ్వకూడదని నీకు తెలుసు కదా. మంచి జరగడం కోసమే నువ్వు నా ఫ్రెండు అయినందుకే ఇది ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ థామస్ ద గ్రేట్ నిరూపించబడని ఇంకొక క్రైమ్ కూడా నిరూపించాడు. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అన్ని నేనే నీకు చెప్పాలి. నువ్వు ఆ సుగుణ పేరు చెప్పినందువల్లే రమణ దొరికాడు, కేసు కూడా డైవర్ట్ అయ్యింది. నిజం చెప్పాలంటే మనిద్దరి కంటే వీటన్నిటికీ కారణం యానీ జాకబ్, షీ లిడీ డిషౌస్ అనే ఫ్లాస్. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అడ్వకేట్ వర్మ జర్నలిస్ట్ యానికి క్లాప్ చేస్తున్నాడు, జర్నలిస్ట్ యానీ అడ్వకేట్ కి క్లాప్ చేస్తున్నాడు. చప్పట్లు కొడితే సరిపోతురా, చెయ్యి పట్టుకోవాలి. దేన్ని వదిలేకరా. తర్వాత తను కూడా ఇంగ్లాండ్, ఐర్లాండ్ అని సెటిల్ అయిపోతుంది. జ్ఞాపకం ఉంది కదా, ఒక అమ్మాయి చేజారిపోయింది. ఫాతిమా కాలేజ్ బ్యూటీ టీనా రాణి. తన దగ్గర ఏముందనిరా? వైరమణి హత్య కేసులో నిజం బయటకొచ్చింది. హత్య చేయబడిన తలికులం జోస్కుట్టియే నేరస్తుడని తెలిసింది. ఈ కేసుని విచారించిన క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ సాతాన్కుడి థామస్ ని కోర్టు విచారిస్తోంది. ఎవతో పత్రిక నడిపేది కసరాస్తుందంట. దానికి ఒక వకీలు వకాల్తా. దాని తర్వాత క్రైమ్ బ్రాంచ్ నుంచి ఒక ఎస్పీ ఎక్కడి నుంచో అక్కడికి వచ్చి హత్య చేసిన వాడిని కనిపెడతాడంట. చచ్చిపోయిన వాడి మీద నింద వేయడం సులభమే కదా. నరికి పారేసినా కూడా నా కొడుకును వదిలిపెట్టలేదు వాళ్ళు. జరగని ఇది దీంతో అయిపోతురా సుగుణ. నేను తుపాకీ చేతిలో పెట్టుకొని ఎందుకు ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎప్పుడు వాడు జైలు నుంచి వస్తాడో అప్పుడే వాడిని కాల్చి పాడేస్తా. అయ్యా, అలాంటిదేం వద్దయ్యా. ఎందుకురా వద్దని చెప్తున్నావు? అది నా నోటితో ఎలా చెప్పాలి మీకు? ఏమిటా చెప్పబోతున్నావు? ఆ ఎస్పీ కనిపెట్టిందంతా నిజమేనయ్యా. అలా అయితే ఆ పిల్లని చెరిచి హత్య చేసింది నా జోస్కుట్టినా? అయ్యో మేరీ మాత, ఏమిటా నువ్వు అనేది? జరిగిందంతా జార్జికుట్టికి తెలుసు. జార్జికుట్టి వీడు చెప్పేదంతా నిజమా? మన జోస్కుట్టినా ఆ పిల్లని హత్య చేసింది? ఏంట్రా
ఏంట్రా మోగవాళ్ళ నుంచున్నావు? నాన్న మాట్లాడేది వినపట్లేదా? చెప్పరా, నిజం చెప్పరా. ఏమిట్రా మాట్లాడావు? అడుగుతున్నాం కదా. లేదని నేను చెప్పలేనమ్మా, వాడే. అయ్యో మేరీ మాత, నీ తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు డిఫెన్స్ కోసం మిమ్మల్ని అడిగిన అన్ని సమాధానాలకి సమాధానమే చెప్పలేదు. దాన్ని బట్టి మీకు శిక్ష పడుతుందని కన్ఫర్మ్ చేసుకున్నాను. మీ మంచి సమయం జీవిత ఖైదీ పడింది, ఉరి శిక్ష పడలేదు. ఉరి శిక్షిస్తారనే కదా సార్ నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. కానీ అది జరగకుండా పోయింది. నన్ను ఉరి తీసిన మరో క్షణమే నా భార్య దేవి కూడా ఊరేసుకుని ఉంటుంది. మేము ప్రశాంతంగా మా వైరమణి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాము. వైరమణి హత్య కేసు నిరూపించిందని బట్టి జోస్ కుట్టికి సంబంధించిన కొన్ని ఆధారాలను పెట్టి నేను హైకోర్టులో మీ సార్బున జోస్ కుట్టి మర్డర్ కేసుని ఓపెన్ చేయమని నేను అప్పీల్ చేయబోతున్నాను. ఇప్పుడు కూడా మీరు హెల్ప్ చేయాలి. శివరాజు బయటికి వచ్చేస్తే జోస్ కుట్టి చనిపోయినా కూడా వాడిలాంటి సమూహ విరోధులకి ఇదొక పాఠమవుతుంది. ఏ రియల్ లెసన్ ఫర్ యాంటీ సోషల్. Yes, you may proceed. మై లార్డ్, కలికులం జోస్ కుట్టి హత్య కేసులో ఉత్తి సందర్భ సాక్ష్యాల ఆధారాలను బట్టి మనం నింద వేయబడ్డ శివరాజ్కి జీవిత ఖైదీ వేశారు. కానీ వైరమణి హత్య కేసు, జోస్ కుట్టి హత్య కేసు ఒకే నాణ్యానికి రెండు పక్కల అనే విధంగా క్రైమ్ బ్రాంచ్ సమర్పించిన ఆధారాల్ని మనం చూస్తూ ఉంటే హత్య చేయబడిన జోస్ కుట్టి గురించి కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. వైరమణి హత్య కేసుని ముందుగా విచారించి కావాలని సాక్ష్యాల్ని దాచిపెట్టి ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్న ఆ తొడుబుడ ఇన్స్పెక్టర్ రమణ ఇచ్చిన వాక్కుమూలం నుంచి తెలిసేది వైరమణికి జోస్ కుట్టి మీద నమ్మకం ఎక్కువ. దాన్ని తను అలుసుగా తీసుకుని స్కూల్ నుంచి వస్తున్న వైరమణిని ఇంటిలో తీసుకెళ్లి వదులుతానని చెప్పి తన బండిలో తీసుకొని వెళ్ళాడు. వెళ్లే దారిలో సైట్ మేనేజర్కి కూలీ ఇవ్వాలని అబద్ధం చెప్పి తన సొంత కారుకి బండిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ బండిని ఆపాడు. My lord, the case was then fabricated was Inspector Ramanan. అది కాకుండా ఈ కేసులో ముఖ్యమైన ఆధారంగా అది కాకుండా వైరమణి చేతిలో ఉన్న పులి గోరుని దాచిపెట్టి ఇన్స్పెక్టర్ రమణ గారు ఈ కేసులో ఉన్న నిజాల్ని పక్కదారి తప్పించారు. In spite of that, క్రైమ్ బ్రాంచ్ లో ఇన్వెస్టిగేషన్ లో బోన్ మేరలో తెలియవచ్చింది. పాడుపడిన బావిలో విసిరి పడేసినప్పుడు వైరమణికి ప్రాణం ఉంది. బావిలో నీళ్లు తాగే తన చనిపోయింది. అండ్ దట్ షీ వాస్ క్విల్లీ రేప్. క్రైమ్ బ్రాంచ్ రిపోర్ట్ లో ఇది కూడా వివరించబడింది. అండ్ యూ థింగ్ ఇస్ క్రూషియల్ ఎవిడెన్స్. హీ స్టార్టెడ్ బ్లాక్మెయిలింగ్ జార్జ్ కుట్టి, దిస్ బ్రదర్ ఆఫ్ దిస్ ఇస్ ఏ జోస్ కుట్టి, ఫర్ అ ఫార్చ్యూన్. మంచి పనైంది, నా చేతికి దొరికింది. ఈ పులుగూరు లాకెట్తోనే జోస్ కుట్టిని లోపలయ్యొచ్చు. ఇది నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకేదైనా ఇవ్వాలి. నాన్నకి తమ్ముడికి తెలియకుండా టీ తోట ఒకటి కొన్నావు కదా, ఆ టీ తోటలో సగం నాకు ఇవ్వాలి. లేదంటే తమ్ముడు ఊసులు లెక్కెట్టాలి. గౌరవమైన కుటుంబం గాల్లో కలిసిపోతుంది. పో నువ్వు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఏమైనా చేస్తా, వాడిని కాపాడితే చాలు.
దానికి ఫలితంగా టీ తోటని రాసిచ్చినప్పుడు విశ్వాసాన్ని చూపించి వర్క్షాప్ మెకానిక్ జేవిఆర్ తల మీద హత్యను చేశాడనే నిందన వేయడానికి రమణన్ గారు ప్రయత్నించారు. రే జేవి, ఆ అమ్మాయిని చంపింది నువ్వు కాదని నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇప్పిస్తాను. నువ్వు ఆ నేరాన్ని ఒప్పుకుంటే చాలు. ఊర్లో పెద్దలారినే పెట్టి నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ఆ నేరాన్ని ఒప్పుకోరా. సార్, నా వల్ల కుదరదు సార్. ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చెయ్యని తప్పుకు ఎలా ఒప్పుకోవాలి సార్? ఒప్పుకో మాకు. అప్పుడు డబ్బులే ఇవ్వకుండా నేరం నువ్వే చేసావని నేను ఒప్పిస్తాను. ఒప్పుకో. ఈ వాదనలో ఉన్నటువంటి సంగతులు, పోలీసు వారు సమర్పించినటువంటి వాదనలు, సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఈ కోర్టు అనుమతిస్తుంది. అయినప్పటికీ తన కూతురు వైరమణిని చంపిన జోష్ కుట్టికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హత్య చేశారు అన్న సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల శివరాజు హంతకుడు కాదని చెప్పలేం. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే మిస్టర్ ప్రాసిక్యూటర్? ఎస్ మై లార్డ్. గౌరవనీయులైన రవివర్మ ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం వల్ల, తన మాట జాలాలతో ఇక్కడ వాదించడం వల్ల నిజాలేవి మారపోవు. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. తన కూతుర్ని రేప్ చేసి చంపింది జోష్ కుట్టి అని తెలిసినప్పుడు కూడా నిందితుడైన శివరాజ్కి చట్టాన్ని తన చేతిలో తీసుకోవడానికి ఎటువంటి అధికారం లేదు. అది మాత్రమే కాదు, వైరమణి హత్య కేసుకి సంబంధించిన రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, సందర్భ సాక్షులు పెట్టి చూస్తే శివరాజే జోష్ కుట్టిని హత్య చేశాడని నాకు ఎటువంటి అనుమానమూ లేదు. ఐఎమ్ సారీ మిలాడ్. చట్ట పుస్తకాల్లో ఐపీఎస్ ని తిప్పి రాసిన ఇంగ్లీష్ ఒక్కొక్క వర్డ్ లో, ఐ మీన్ లీగల్ ద టైమ్స్, వివరమైన అర్థాలు రాసి పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని ఇంగ్లీష్ లో మాటలు మాట్లాడినంత మాత్రాన చట్టాన్ని మార్చి రాయగలమనే తప్పైన ఆలోచన అది నాకు లేదు. మర్యాదపూర్వకమైన సార్ చెప్పేటప్పుడు నిజాలు మారవంటే, ఎస్, ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, బట్ దేర్ ఆర్ ఫ్యాక్ట్స్ విచ్ విల్ ఓపెన్ అప్ ద రియల్ ఫేస్ ఆఫ్ హిడెన్ ఫ్యాక్ట్స్. దాచిపెట్టిన నిజాల నిజ రూపం. తెలుగులో నేను చెప్పింది వీరి కోసమే. మిలార్డ్, క్రైమ్ బ్రాంచ్ రిపోర్ట్లో ఆఖరి పేజీలో దాచిపెట్టిన జోస్ కుట్టి బ్యాక్ హిస్టరీని చదివి చూస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. అండ్ దేర్ లైస్ ఇట్స్ ద రియల్ ట్విస్ట్. తుడుపుడా క్లబ్ లోంచి జోస్ కుట్టిని హత్య చేయాలనుకున్న ఆల్బర్ట్ అనేవాడిని గురించి తెలుసుకున్నప్పుడు ఇన్స్పెక్టర్ రమణ ఇచ్చిన సమాచారం ఎస్పీ సాతాంగుడి థామస్ ఆల్బర్ట్ వాళ్ళ అమ్మా నాన్నగారిని కలిసినప్పుడు వాళ్ళిచ్చిన సాక్ష్యాలే చాలు అది నిరూపించడానికి. మా అమ్మాయి వెంట వాడు తిరిగినప్పుడు మేము చాలా పేదవాళ్ళం. మాకు చెడ్డ పేరు తేవద్దని వేడుకున్నాం. కానీ ఆ జోష్ కుట్టి వినలేదు. తను పెళ్లి చేసుకుంటానన్నారు. తన గర్భవతి అని తెలిసి ఎవరికి తెలియకుండా తన గర్భాన్ని తీయాలని ఒక నాటు వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు రక్త ప్రసవం బాగా ఎక్కువైపోయి చనిపోయింది. నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఇందులో 5 లక్షలు ఉన్నాయి, తీసుకోండి. వద్దు సార్, ఈ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. ఇవ్వు, తీసుకో. ముందు తీసుకో. ఇలా చూడు, నేను తన ఫ్రెండ్ లా చెప్పట్లేదు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ లా చెప్తున్నాను. ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపోండి. అలా కాదని ఈ విషయాన్ని కంప్లైంట్ దాకా తీసుకెళ్లారో నీ కూతురు అబార్షన్ వల్ల చచ్చిందని ఊరంతా తెలుస్తుంది. రెండోది, కేసు కోర్టుకు వచ్చినప్పుడు కూతురే వ్యభిచారం చేసిందని, తండ్రి పేరు తెలియని కూతురు పెంచలేక తనే ఊరేసుకుని చచ్చిందని కోర్టులో లాయర్ చెప్తాడు. మీరు అసలేం చేయలేరు. రోజు అన్నయ్య ఒకడున్నాడు, ఆల్బర్ట్. వాడు ఇప్పుడు బాంబేలో ఉన్నాడు. అలాగా? వాడిని అడగకుండా మేము డబ్బులు తీసుకున్నామని వాడికి తెలిసిందంటే ఇక్కడికి జరిగింది ఏమీ చెప్పలేదు. జ్వరం వచ్చింది, చనిపోయిందని చెప్పాను. రోజు అంటే తనకి చాలా ప్రాణం. ఇక్కడ ఉన్నప్పుడు రోజు గొడవలే. అందుకనే వాడిని పనికని చెప్పి బాంబే పంపించాం. అయ్యో, ఈ విషయం వాడికి తెలిసిందంటే ఎవరిని విడిచిపెట్టడు. రోసి వాళ్ళ నాన్నగారు చెప్పింది ఆ రోజు జరిగింది. ఆల్బర్ట్కి జరిగిన విషయం తెలిసిన వెంటనే జోస్ కుట్టిని చంపాలని తుడుబుడా క్లబ్కు వెళ్ళాడు. జోస్ కుట్టితో జరిగిన గొడవని ఆపి ఈ ఇన్స్పెక్టర్ రమణనే ఆల్బర్ట్ని ఖైదీ చేసి తీసుకువెళ్ళాడు. ఈ నిజం బయటికి తెలియకూడదని ఇన్స్పెక్టర్ రమణన్ కావాలనే యాక్షన్ తీసుకోకుండా ఆల్బర్ట్ని బెదిరించి అక్కడి నుంచి పంపించాడు. నేనే 5 లక్షలు తీసుకుని మీ అమ్మ నాన్నకి ఇచ్చాను. నీకు కావాలని చెప్పు, ఇప్పిస్తాను. అలా కాదని నీ సావుకి జోస్ కుట్టిన కారణమని ఏదైనా చేసావో జరిగేదే వేరు. ఇక పైన ఆ ఎస్టేట్ పక్కన నిన్ను చూడకూడదు. తర్వాత ట్రైన్ ఎక్కి నువ్వు బాంబే వెళ్ళిపోవాలి. ఆల్బర్ట్ అప్పుడు కూడా బాంబేకి వెళ్ళలేదు. ఆల్బర్ట్ వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు జోస్ కుట్టిని చంపిన అదే రోజు నుంచే ఆల్బర్ట్ కూడా కనపడలేదు. క్రైమ్ బ్రాంచ్ రిపోర్ట్లో ఇది వివరంగా చెప్పబడి ఉంది. జోస్ కుట్టి వాజ్ ఎ క్రూడ్ ఉమరైజర్ అండ్ ఎ బాండ్ క్రిమినల్.
and arrive the evidence of the set. Honorable the court, it's a vampire of the prove that. ఇందు మూలంగా జోస్ కుట్టికి ఎక్కువగా శత్రువులు ఉన్నారనేది ఇక్కడ తెలుస్తుంది. మిలాడ్, విట్నెసెస్ మెలైన్, సర్కమ్స్టెన్సెస్ విల్ నెవర్. సాక్షులు అబద్ధం చెప్పొచ్చు, కానీ పరిస్థితులు ఎప్పటికీ అబద్ధం కావు. జోస్ కుట్టి చంపబడింది అదే రోజునే ఆల్బర్ట్ కూడా మర్మమయ్యాడు. ఈ రెండిటిని కలిపి చూస్తే నా క్లయింట్ శివరాజ్ మీద కంటే ఆల్బర్ట్ మీదే సందేహం ఎక్కువగా ఉంది అని నేను చెప్తున్నాను. జోస్ కుట్టి దగ్గర ఉన్న చెడ్డ అలవాట్ల వల్లనే మనకు తెలియని ఇటువంటి ఆల్బర్ట్లు ఎంతో మంది జోస్ కుట్టిని చంపాలని వెయిట్ చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మన దేశంలో పెరుగుతున్న బలాత్కార కేసుల్లో ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అందులో ఒక్కరే వీరు. చట్టాన్ని కాపాడవలసిన వాడు అనేది మర్చిపోయి మనిదాభిమానంతో ఆలోచించటం కూడా మానేసి సమూహం మంచి కోసం చట్టం ధర్మం కాపాడబడాలని నేను తలదించి వేడుకుంటున్నాను. ఉత్తి సందేహం అనే పేరు మీద జీవిత ఖైదీని అనుభవిస్తూ వస్తున్న నా క్లయింట్ శివరాజ్కి అదే సందేహాన్ని కారణంగా పెట్టుకుని కరుణ చూపించి నిరపరాధి అని విడుదల చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించిన తీర్పుని వచ్చే నెల 10వ తారీఖున అమలుపరుస్తాం. కాళ్ళు నిప్పులు పుడుతున్నప్పుడు ఎందుకు ఇలా నిలబడి ప్రార్థన చేస్తున్నావు? ఎప్పట్లాగా కూర్చుని చెయ్యి. రేపే కదా తీర్పు చెప్పేది. శివరాజు విడుదల కావాలని నేను మాతని మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నా. ఈ కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు మరియు వాదనల ప్రకారం చూస్తే నేరం మోపబడిన శివరాజుకి వ్యతిరేకంగా మోపబడిన నేరాలు నిజమని ప్రాసిక్యూషన్ నిరూపించలేదు అన్న నిర్ణయానికి ఈ కోర్టు వచ్చింది. కాబట్టి సరైన ఆధారాలు లేనందువల్ల శివరాజు నేరస్తుడు కాదు అని ఈ కోర్టు అతన్ని విడుదల చేయాలని కోరుకుంటోంది. ఏమండి? అయ్యా, ఎంత తగ్గిపోయావురా నువ్వు. మీరు వచ్చేసారు. నాకు అది చాలు. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఎందుకు? ఇది నాకేం కష్టం కాదు, ఇది నా బాధ్యత. నా అమ్ముకుట్టిలాగే మాట్లాడుతున్నావు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. నా వైరమని చంపింది చూసుకుంటే అని లోకానికి తెలియచేశారు. అదొక్కటే చాలు. నన్ను ఎందుకు కాపాడారు? ఇక నేను దేవి ఇక్కడ ఎవరి కోసం బ్రతకాలి? మిస్టర్ శివరాజ్, మీ విడుదల మిగతా వాళ్ళకు ఒక గుణపాఠం. డబ్బు ఉందన్న గర్వంతో ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక ఆ తప్పు జరగదు. చట్టంలో ఉన్న లూపోల్స్ని తప్పుగా ఉపయోగించడం వల్ల ఎన్నోసార్లు నీతి సరిగ్గా దక్కకుండా పోయిండొచ్చు. ఆఖరికి నీతే గెలుస్తుందనే దానికి మీరే ఉదాహరణంగా మీరే ఉన్నారు శివరాజ్. అందుకోసమైనా మీరు ప్రాణాలతో ఉండాలి. ఇవాళ మీరు విడుదలవుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. నా కొడుకుని నువ్వే హత్య చేశావని తెలిసినప్పటి నుంచి తుపాకీ దగ్గర పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. మీరు జైలు నుంచి విడుదలై వచ్చిన వెంటనే మిమ్మల్ని కాల్చి పడేయాలని
కానీ నిజం తెలిసిన తర్వాత సావవలసింది నేను, మీరు కాదని తెలుసుకున్నాను. వీళ్ళు నన్ను సావనివ్వలేదు, అందరూ ఆపేశారు. ఇలాంటి బిడ్డ నాకన్నావు మేము, అలాంటి పాపిష్టవాడు లోకంలో ఉంటాడు. నన్ను క్షమించండి, నాకు తట్టుకునేంత శక్తి లేదు. తట్టుకోలేరు, ఎవ్వరూ తట్టుకోలేరు. ఆ పరిస్థితిలో నేనున్నా అదే చేసేవాడిని. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది, వెళ్ళొస్తాను. పద. ఇలా చూడని, వీడు నా క్లాస్మేట్ అయినందువల్ల కొంచెం చొరవ తీసుకున్నాను, తప్పుగా అనుకోకు. వీడికి కళ్యాణ యోగం వచ్చిందని నాకు తెలిసింది. వాడు ఎదురు చూసే 4 గుణాలు నీ దగ్గర ఉన్నాయి. వాడు 5వ గుణం చెప్పేలోగా నీ నిర్ణయం చాలా పాజిటివ్గా ఉందంటే ఈ ఫైల్ కూడా నేను క్లోజ్ చేసేస్తాను. సార్, టైం అవుతోంది. అయ్యయ్యో, ఈ రోజు కూడా 1 గంట లేటు. నేను వెళ్తాను, త్వరగా నేను నిర్ణయం చెప్పు. నేను వెళ్ళొస్తాను శివరాజ్. సరే సార్, చెప్పాల్సిందంతా చెప్పేశాను రా. యానీ, నిర్ణయాన్ని తొందరగా చెప్పు, లేకపోతే నాకు బోర్ కొడుతుంది. వైరమణి కోసం ఎంతో దాచిపెట్టాము, ఇక మీదటదంతా నీకేనమ్మా.